హాయ్ గౌరీ స్మార్ట్ సార్. చెప్పు శంకర్. సో ఈ సంవత్సరం మీ 10th క్లాస్ వీడియోస్ చూసి చాలా మందికి 100కి 100 వచ్చాయి. అదేవిధంగా చాలా మందికి 90 దాటాయి. సో వాళ్ళందరూ కూడా ఇంటర్మీడియట్ వీడియోస్ కావాలని అడుగుతున్నారు. టెన్షన్ ఎందుకు అనగా గౌరీ సార్ ఉండగా ఈ సంవత్సరం మనకి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ మొత్తం అన్ని ప్రాబ్లమ్స్, అన్ని ఎగ్జాంపుల్స్, అదేవిధంగా ఎంసెట్కి ఉపయోగపడే లాజికల్ బిట్స్, అదేవిధంగా ఐఐటి మోస్ట్ వెరీ ఇంపార్టెంట్ బిట్స్ అన్నీ కూడా మన ఛానల్లో అప్లోడ్ చేస్తాం. సో కనుక మీరు ఎందుకు టెన్షన్ పడద్దు. సో కనుక గౌరీ సార్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు గౌరీ స్మార్ట్ ఛానల్. ఈరోజు మనం లిమిట్స్ అండ్ డెరివేటివ్స్లోని ఎక్సర్సైజ్ నెంబర్ 12లోని అన్ని ప్రాబ్లమ్స్ ఇన్ డీటెయిల్గా నేర్చుకుందాం. వీడియో మటుకు లైక్ చేయండి, అది మంచి కామెంట్స్ ఇవ్వండి. లెట్ us start. ఎక్సర్సైజ్ నెంబర్ 12A, ఎవాల్యుయేట్ ద ఫాలోయింగ్ లిమిట్స్. సో ఏం లేదండి, మనకి పాలినామియల్లోని ఎక్స్ వాల్యూ వేరెవర్ ఎక్స్ ఇస్ దే ద ఫాలోయింగ్ వాల్యూ విల్ బీ ఫాలోయింగ్ అని చెప్పుకున్నాం కదా. సో వేరెవర్ ఎక్స్ ఇస్ దే ద ఎక్స్ విల్ బీ ఫాలోయింగ్, 3 is ఫాలోయింగ్, 2 is ఫాలోయింగ్ అని చెప్పుకున్నాం. ఇక్కడ కూడా అంతే, వేరెవర్ ఎక్స్ ఇస్ దే సో లిమిట్ ఈస్ ఫాలోయింగ్. సో ఎక్స్ ఈజ్ అప్రోచింగ్. సో ఇక్కడ వేసేయండి. అప్పుడు ఏమవుద్ది, ఎక్స్ అప్రోచింగ్ 3 అంటే 3 వేసేయండి. సో 3 + 3 సో ఈజ్ ఈక్వల్ టు 6 అంటే దేర్ ఫోర్ ఏమొచ్చింది మనకి, లిమిట్ ఎక్స్ టెన్స్ టు 3 x + 3 ఈజ్ ఈక్వల్ టు 6 ఆన్సర్. అంతే, దీనికి ఒక బాక్స్ వేసాను, ఖచ్చితంగా 1 మార్క్ వస్తుంది. ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ వేసేయండి, ఏమవుద్ది π - 22/7. సో చాలామంది క్యాన్సిల్ చేస్తారు 22/7, అలా రాయకూడదండి. ఇది ఇర్రాషనల్ నెంబర్, ఇది రేషనల్ నెంబర్. సో రెండు ఇప్పుడు ఈక్వల్ అవ్వు. సో దేర్ ఫోర్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు π x - 22/7 ఈజ్ ఈక్వల్ టు π - 22/7. దేర్ ఫోర్ బయట పెట్టండి. సో ఇది అంతే అండి, ఈజీ. ఆర్ వాల్యూ బదులు 1 వేసేయండి. లిమిట్ సో ఆర్ వాల్యూ 1 వేస్తే ఉంది π × 1². సో π × 1, π 1s are π. సో దేర్ ఫోర్ లిమిట్ ఆర్ టెన్స్ టు 1 πr² ఈజ్ ఈక్వల్ టు π. అంతే. సో ఇది కూడా అంతే, వేసేయండి. ఎక్స్ బదులు 4 వేసేయండి. 4 × 4 + 3/4 - 2. 4 4s are 16 + 3/4లో 2 తీస్తే 2, 16 3 యాడ్ చేస్తే 19/2. సో దేర్ ఫోర్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు 4 4x + 3/x - 2 ఈజ్ ఈక్వల్ టు 19/2. బాక్స్ వేసేయండి. అంతే. నెక్స్ట్ ఎక్స్ వాల్యూ -1 వేసండి. -1 ⁻10 ప్లస్ -1 ⁻5 ప్లస్ 1 బై -1 -1. సో -1 ⁻⁴ ఈవెన్ నెంబర్ ఈస్ +1. సో +1 -1 ⁻⁴ ఆడ్ నెంబర్ ఈస్ -1 అంటే -1 + 1 బై -1 -1 -2 ప్లస్ ఇంటూ మైనస్ అంటే దీని ఎలా చెప్పు మనం 1 - 1 + 1 బై -2. 1 1 క్యాన్సిల్. సో ఏమొచ్చింది, -1/2 వచ్చింది. సో దేర్ ఫోర్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు -1 x⁴10 + x⁴5 + 1/x - 1 ఈజ్ ఈక్వల్ టు -1/2. బాక్స్ వేసేయండి. సో ఇది కొంచెం పెద్దది, అందుకే నేను ఇంకా మీతో రాయలేదు. సో చూడండి, ఇక్కడ మనకి ఎక్స్ టెన్స్ టు 0 అంటే ఇక్కడ 0 వేస్తే కింద 0 వస్తుంది. సో కింద 0 వస్తే అన్డిఫైన్డ్. సో అంటే ఈ వాల్యూ మనం చేయలేం. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే సబ్స్టిట్యూషన్ మెథడ్ కానీ, ఫ్యాక్టరైజేషన్ మెథడ్ కానీ, రేషనలైజింగ్ మెథడ్ కానీ చేయాలి. సో ఇక్కడ x + 1 ఉంది మనకేంటి, x టెన్స్ టు 0 కనుక దీన్ని y అనుకుందాం. లెట్ x + 1 ఈజ్ ఈక్వల్ టు y. అప్పుడు x ఏమవుద్ది, x ఈజ్ ఈక్వల్ టు y - 1 అవుద్ది. మరి మనకి x టెన్స్ టు 0, x టెన్స్ టు 0 అయితే y టెన్స్ టు ఏమవుద్ది. సో మనకి ఇక్కడ x + 1 y కనుక ఇక్కడ 1 కలపండి. సో x + 1 టెన్స్ టు 0 + 1, x టెన్స్ టు 0. సో మనకి x + 1 ఈజ్ ఈక్వల్ y కనుక అప్పుడు ఏమవుద్ది, 1 యాడ్ చేస్తే x + 1 టెన్స్ టు 0 + 1. x + 1 అంటే ఏమనుకున్నాం, y అనుకున్నాం. సో y టెన్స్ టు 0 + 1 అంతా అంటే x టెన్స్ టు 0 అయితే y టెన్స్ టు 1 అన్నమాట. x టెన్స్ టు 0 అయితే y టెన్స్ టు 1. సో ఇప్పుడు వేసేయండి, లిమిట్ y టెన్స్ టు 1 దీన్ని ఏమనుకున్నాం మనం, y అనుకున్నాం.
సో y పవర్ 5 మైనస్ 1 బై ఎక్స్ అంటే ఏం చెప్పుకున్నాం y మైనస్ 1 సో ఇప్పుడు ఈ 1ని y పవర్ 5 రాసుకోండి. మనకి ఇప్పుడు ఒక ఫార్ములా ఉంది. ఏంటి ఆ ఫార్ములా? సిన్స్ లిమిట్ x టెన్స్ టు a x పవర్ n మైనస్ a పవర్ n బై x మైనస్ a ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ a పవర్ n మైనస్ 1. ఈ ఫార్ములా లాగా ఉంది చూడండి. సో లిమిట్ x టెన్స్ టు a x పవర్ n మైనస్ a పవర్ n బై x మైనస్ a అంటే ఇప్పుడు మనం ఏం రాయొచ్చు? n ఇంటూ a అంటే 1 a పవర్ n మైనస్ 1. సో 5 ఇంటూ 1 పవర్ 4. సో 5 ఇంటూ 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 5. సో దీని ఆన్సర్ 5. సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకొని నెక్స్ట్ మనం 6th ప్రాబ్లంకి వెళ్దాం. మనం 7th ప్రాబ్లంకి వెళ్దాం. లిమిట్ x టెన్స్ టు 3x² మైనస్ x మైనస్ 10 బై x² మైనస్ 4. మీరు x వాల్యూ ఇందులో వేసారనుకోండి 0/0 వస్తుంది. చూడండి కావాలంటే 3 ఇంటూ 2² మైనస్ 2 మైనస్ 10 బై 2² మైనస్ 4. సో 2² అంటే 4 4 3 12 మైనస్ 2 మైనస్ 10 మైనస్ 12 బై 2² అంటే 4 మైనస్ 4 ఏమొచ్చింది మనకి? 0/0 వచ్చింది. సో ఇండిటర్మినెంట్ వాల్యూస్. సో ఇండిటర్మినెంట్ వాల్యూస్ అంటే వాటిని మనం ఫైండ్ చేయాలి. అలాంటప్పుడు మనకి 3 మెథడ్స్ ఉంటాయి. ఏంటి? ఒకటి రేషనలైజేషన్ కానీ, ఇంకోటి ఫ్యాక్టరైజేషన్ కానీ, లేదంటే ఇంకోటి మనకి సబ్స్టిట్యూషన్ మెథడ్ కానీ. ఈ 3 మెథడ్లో మనం ఏదైనా చేయొచ్చు. సో కనుక ఈ 3 మెథడ్లో మనం ఇక్కడ ఫ్యాక్టరైజేషన్ చేయాలి. ఎందుకంటే ఇది x+2 ఇంటూ x-2 వస్తుంది. మనకి x 2 వేస్తే 2 - 2 0 కనుక x-2 క్యాన్సిల్ అవ్వాలి. సింపుల్ లాజిక్. సో కనుక మనం ఇప్పుడు దీన్ని ఏం రాద్దాం అంటే లిమిట్ ఫస్ట్ దాన్ని ఫ్యాక్టరైజేషన్ చేద్దాం. 3x² మైనస్ x మైనస్ 10. సో 10 3 30. 30 అంటే సో 2 5 10 3 30. 13 ఫ్యాక్టరైజేషన్ చేయాలి మనం. 13 ఫ్యాక్టరైజేషన్ చేయాలి. ఇక్కడ 1 రావాలి. 13 ఫ్యాక్టరైజేషన్ చేయాలి. 1 రావాలి. ఓకే. సో మనం చిన్నప్పుడు నేర్చుకున్నాం. సో మైనస్ 30x². 1 30s 2 15s 3 10s 6 5s. సో 6 5s అండ్ 5 6 తీసుకుందాం. అప్పుడు దీని ఏం రాయొచ్చు? x² 3x² మైనస్ 6x ప్లస్ 5x మైనస్ 10. ఈ రెండు ఒక గ్రూపు, ఈ రెండు ఒక గ్రూప్. సో ఇందులో 3x కామన్ తీయండి. 3x కామన్ తీస్తే x-2. ఇందులో 5 కామన్ తీయండి. x-2. ఇప్పుడు x-2 కామన్ తీయండి. సో x-2 కామన్ తీస్తే 3x ప్లస్ 5. సో అదేవిధంగా దీన్ని x² మైనస్ 4ని కూడా రాసుకోవచ్చు. ఏం రాసుకోవచ్చు మనం? x² మైనస్ 2² రాయొచ్చు. అంటే దీన్ని రాయొచ్చు x-2 ఇంటూ x+2 a+b ఇంటూ a-2. ఇప్పుడు ఆ లిమిట్ రాయండి. లిమిట్ x టెన్స్ టు 3x² మైనస్ x మైనస్ 10 బై x² మైనస్ 4 ఈజ్ ఈక్వల్ టు లిమిట్ x టెన్స్ టు 2. ఇదేమొచ్చింది మనకి? అది రాసేయండి. x-2 ఇంటూ 3x ప్లస్ 5. ఇదేమొచ్చింది మనకి? x-2 ఇంటూ x+2. అంటే మనం 2 వేస్తే 2 - 2 2 - 2 0/0 వస్తుంది. ఇప్పుడు ఇది క్యాన్సిల్ అయిపోతుంది కనుక మనం ఇప్పుడు హ్యాపీగా లిమిట్ వేయచ్చు అన్నమాట. సో x-2 క్యాన్సిల్ అయిపోతుంది. ఇప్పుడు లిమిట్ వేసేయండి. లిమిట్ వేస్తే 3 ఇంటూ 2 ప్లస్ 5 బై 2 ప్లస్ 2. సో 3 2s 6 ప్లస్ 5 బై 4. సో అంటే 11/4. సో 11/4 ఇస్ ద ఆన్సర్. ఓకే. నెక్స్ట్ ఇక్కడ కూడా అంతే అండి. సో మీరు x వాల్యూ 3 వేస్తే ఇది 0 అయిపోతుంది అన్నమాట. సో కనుక ఒకసారి వేద్దాం. 3 4 4 మైనస్ 81 బై 2 ఇంటూ 3² మైనస్ 5 ఇంటూ 2 3 మైనస్ 3. సో మనకి 3 పవర్ 4 అంటే ఏంటి? 3 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 3 3 3 9 9 3 27 27 3 81. సో 81 మైనస్ 81 బై 3² అంటే ఎంత? 9 9 2s 18 18 5 3s 15
-3 3 3 9 9 2 18. సో ఇక్కడ చూడండి మనకి 81 - 81 అంతా 0. 18 15 3 అంతా 18. సో 18లో 18 తీస్తే 0/0. సో మరి 0/0 వచ్చిందండి అండి, ఇది ఇండిటర్మినెంట్ ఫామ్. సో ఇండిటర్మినెంట్ ఫామ్ కనుక మనం ఏం చేయాలి, ఖచ్చితంగా రేషనలైజింగ్ మెథడ్ కానీ, ఫ్యాక్టరైజేషన్ మెథడ్ కానీ, సబ్స్టిట్యూషన్ మెథడ్ కానీ, మూడిట్లో ఏదో ఒకటి చేయాలి. ఓకే, ఇక్కడ కూడా మనకి ఫ్యాక్టరైజేషన్ మెథడే. సో కనుక ఫస్ట్ దీన్ని చేద్దాం, తర్వాత దీన్ని చేద్దాం. ఫస్ట్ x⁴ - 81. దీన్ని నేనేం చేస్తానంటే x² రాస్తాను, 81ని 9² రాస్తాను. a² - b², a + b × a - b అంటే x² + 9² ఇంటూ x² - 9². ఓకే, ఇక్కడ మనకి x వాల్యూ 3 వేస్తే 3² - 9 కనుక ఇది క్యాన్సిల్ అవుతుంది. సో కనుక దీన్ని ఇంకేం రాయొచ్చు మనం, x² + 9² అంటే 81 ఇంటూ x² - 81. సో దీన్ని 9² రాయొచ్చు. సో కనుక ఇప్పుడు దీన్ని రాయొచ్చు x² + 9 ఇంటూ x² - 9 అంటే ఇప్పుడు దీన్ని రాయొచ్చు x + 9 ఇంటూ x² - 9. ఇది కరెక్ట్. ఓకే, ఇప్పుడు రెండోది కూడా మనం ఫ్యాక్టరైజేషన్ చేద్దాం. 2x² - 5x - 3. 2 3 6, 6 1 6 అంటే దీన్ని రాయొచ్చు మనం 2x² - 6x + x - 3 రాయొచ్చు. సో ఇక్కడ ఈ రెండు ఒక గ్రూప్, ఈ రెండు ఒక గ్రూప్. ఇందులో 2x కామన్ తీస్తే x - 3 అవుతుంది. అక్కడ 1 కామన్ తీయండి, 1 కామన్ తీస్తే x - 3 అవుతుంది. ఇప్పుడు x - 3 కామన్ తీయండి, x - 3 కామన్ తీస్తే 2x + 1. ఇక్కడ x - 3, అక్కడ కూడా x - 3 క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇప్పుడు దీన్ని ఏం రాయొచ్చు మనం, ఇంకా x² + 9 ఇంటూ a² + b². సో అంటే దీన్ని x² - 3² రాయొచ్చు. సో a² - b² ఇంకా ఉంటుంది. అంటే ఇప్పుడు దీన్ని ఏం రాయొచ్చు, ఇంకా x² + 9 ఇంటూ x + 3 ఇంటూ x - 3. ఇప్పుడు ఈ x - 3 ఈ x - 3 క్యాన్సిల్ అయిపోతే అప్పుడు మనం వాల్యూస్ చేయొచ్చు అన్నమాట. ఎందుకంటే x → 3 కనుక x - 3 అనేది ఉండకూడదు. ఎందుకంటే x - 3 ఎందుకు ఉండకూడదు అంటే 3 - 3 0 అయిపోద్ది కనుక. సో ఇప్పుడు అది రాసుకోండి ఒకసారి. therefore లిమిట్ x → 3 x⁴ - 81 divided by 2x² - 5x - 3 is equal to లిమిట్ x → 3 ఏమొచ్చింది మనకి అది రాయండి, x² + 9 ఇంటూ x + 3 ఇంటూ x - 3 హోల్ డివైడెడ్ బై ఇదేమొచ్చింది మనకి x - 3 ఇంటూ 2x + 1. x - 3 x - 3 క్యాన్సిల్. ఇప్పుడు 3 వాల్యూ వేసేయండి. సో 3² + 9 ఇంటూ 3 + 3 బై 2 ఇంటూ 3 + 1. సో 3² అంతా 9. సో 9 + 9 ఇంటూ 3 + 3 అంతా 6 బై 2 3 6, 6 + 1. 9 + 9 అంతా 18. 18 ఇంటూ 6/7. సో 6 8s 48, 8 4 6 1 6 108/7. సో ఇది ఆన్సర్. సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకొని నెక్స్ట్ మనం 9th ప్రాబ్లంకి వెళ్దాం. ఇప్పుడు మనం 9th ప్రాబ్లంకి వెళ్దాం. సో లిమిట్ వేసేయండి. లిమిట్ వేస్తే ఏమవుద్ది, ఎక్కడైతే x ఉందో అక్కడ 0 వేసేయండి. a × 0 + b by c × 0 + 1. సో 0 అంటే ఎనీథింగ్ 0. సో 0 + b by 0 + 1. సో b by 1 that is equal to b. So therefore limit x → 0 ax + b by cx + 1 is equal ఏమొచ్చింది మనకు ఆన్సర్ b వచ్చింది. బాక్స్ పెట్టండి, అయిపోయింది. ఇక్కడ చూడండి x⁴n - a⁴1/x - a అనే ఫార్ములాలో ఉంది. సో కనుక దీన్ని అలా రాసుకోవచ్చు. ఎలా రాయొచ్చు, లిమిట్ z → 1 ఈ లిమిట్ రెండింటికి ఇచ్చేయండి. సో z⁴ 1/3 - 1 బై లిమిట్ z → 1 z⁴ 1/6 - 1. సో f(x/g) అంటే లిమిట్ రెండింటికి వెళ్తుంది కదా, అలాగే ఇస్తుంది అన్నమాట.
సో ఇప్పుడు మనకి దీన్ని న్యూమరేటర్ డినామినేటర్ని z-1తో డివైడ్ చేయండి. లిమిట్ z tends to 1 z power 1/3 minus 1/z-1 లిమిట్ z tends to 1 z power 1/6 minus 1/z-1. ఇప్పుడు దీన్ని 1 power ఎనీథింగ్ 1 కనుక దీన్ని 1/3 రాయండి, దీన్ని 1/6 రాయండి. ఇప్పుడు ఎలాగుంది మనకి లిమిట్ x tends to a x power n minus a power n by x minus a n into x power n into a power n minus 1. సో n అంటే ఏంటి 1/3 ఇక్కడ. సో n into a power n minus 1 by ఇక్కడ n into a power n minus 1. 1 power anything is 1 కనుక ఇది 1/3 వస్తుంది, ఇది 1/6 వస్తుంది. సో దీని రాయొచ్చు 1/3 into 6/1. 3 1s 3 2s అంటే ఆన్సర్ 2 వస్తుంది. 2 is the ఆన్సర్. నెక్స్ట్ సో 2 వేసింది డైరెక్ట్గా. 2 వేస్తే ఏమవుతుంది మనకి 1/2 ప్లస్ 1/2 బై 1 + 2 హాఫ్ ఫుల్ అంటే ఇది ఎంత అవుద్ది 1 అవుద్ది. 1 + 2 ఎంత 3 అవుతుంది. ఇది ఆన్సర్. సో దేర్ ఫోర్ ప్లేస్ ఉంది కనుక రాసింది లిమిట్ x tends to 2 1/x ప్లస్ 1/2/x + 2 ఎంత వచ్చింది మనకి 1/3 వచ్చింది. బాక్స్ పెట్టండి. నెక్స్ట్ సో లిమిట్ వేసిండి ఏం 0 అవ్వట్లేదు కనుక డైరెక్ట్గా వేసేవచ్చు. వేసేస్తే ఏమవుతుంది మనకి a into 1² plus b into 1 plus c by c into 1² plus b into 1 plus a into 1² అంటే ఎంత a1 b1s b plus c into 1² అంటే ఎంత 1 అది రాయండి. సో c into 1 plus b1s b plus a1s a plus b plus c c1s c plus b plus a. ఇప్పుడు దీన్ని ఒక ఆటోలో రాయండి a plus b plus c కింద కూడా ఏమొస్తుంది ఆటోలో రాస్తే a plus b plus c. సో a plus b plus c a plus b c క్యాన్సిల్. సో దేర్ ఫోర్ అదంతా రాసి 1 రాసిండి. లిమిట్ x tends to 1 ax² plus bx plus c by cx² plus bx plus a ఎంత వచ్చింది ఆన్సర్ మనకి 1 వచ్చింది. బాక్స్ పెట్టండి. అయిపోయింది. సో నెక్స్ట్ మనం 12th ప్రాబ్లంకి వెళ్దాం. దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇప్పుడు మనం 13th ప్రాబ్లంకి వెళ్దాం. చూడండి లిమిట్ x tends to 0 sin x by bx ఉంది. మనకేం తెలుసు sin x by x అంటే 1 అని తెలుసు, కానీ sin ax by bx ఉంది. bని కామన్ తెద్దాం. b కాన్స్టెంట్ కనుక బయటికి తీసుకొచ్చేద్దాం. అప్పుడు ఏమవుద్ది 1/b ఇంటూ లిమిట్ x tends to 0 sin ax by x. మరి ax ఉంది కనుక కిందన కూడా ax ఉండాలి ఖచ్చితంగా. అప్పుడు నేను ఏం చేస్తానంటే దీన్ని aతో మల్టిప్లై చేస్తాను, aతో డివైడ్ చేస్తాను, ax వస్తుంది. మరి x tends to 0 అంటే a ఇక్కడ రెండు వైపులా aతో మల్టిప్లై చేస్తే ax tends to 0. అప్పుడు 1/b ఇంటూ ఈ వాల్యూ ఎంత అవుద్ది 1 అవుద్ది ఇంటూ a. సో అప్పుడు ఏమవుతుంది మనకి a/b అవుతుంది. సిన్స్ ఎలా రాసాం మనం లిమిట్ x tends to 0 sin x by x ఈజ్ ఈక్వల్ టు 1. ఆ ఫార్ములా ప్రకారం రాసాం అంటే ఆన్సర్ a/b. నెక్స్ట్ దీన్ని లిమిట్ x tends to 0 sin ax by x by sin bx by x అంటే నేనేం చేశాను ఎక్స్తో మల్టిప్లై చేసి ఎక్స్తో డివైడ్ చేశాను. ఇప్పుడు లిమిట్ రెండింటికి ఇచ్చేయండి. లిమిట్ x tends to 0 sin ax by x. సో లిమిట్ x tends to 0 sin bx by x. ఇక్కడ ఏంటి మనకి ఇప్పుడు ఇక్కడ ఏ ఉండాలి, ఇక్కడ బి ఉండాలి కనుక నేనేం చేస్తాను దీన్ని ఏతో మల్టిప్లై చేసి ఏతో డివైడ్ చేస్తాను, దీన్ని బీతో మల్టిప్లై చేసి బీతో డివైడ్ చేస్తాను. మరి ఇక్కడ బి రాస్తాను, ఇక్కడ ఏ రాస్తాను. అప్పుడు ఈ వాల్యూ 1 ఈ వాల్యూ 1. అప్పుడు మనకేమవుద్ది 1 ఇంటూ ఏ అవుతుంది, ఈ వాల్యూ 1 ఇంటూ బి అవుతుంది. సో a/b a/b. సో సిన్స్ లిమిట్ x tends to 0 sin x by x ఈజ్ ఈక్వల్ టు 1. నెక్స్ట్
ఈ పై అనేది కాన్స్టెంట్ కనుక బయట తీసుకొచ్చండి 1/π ఇంటూ లిమిట్ x టెన్స్ టు పై sin π మైనస్ ఎక్స్ బై పై మైనస్ ఎక్స్. ఈ పైని ఇట్సి తీసుకొస్తే మనకి ఎక్స్ మైనస్ పై అవుద్ది. సో ఎక్స్ మైనస్ పై అన్న పై మైనస్ ఎక్స్ అన్న ఒకటే కనుక మనకి ప్రాబ్లం లేదు కనుక దీన్ని ఏం రాయొచ్చు అంటే 1/π ఇంటూ లిమిట్ పై మైనస్ ఎక్స్ టెన్స్ టు 0 sin π మైనస్ ఎక్స్ బై పై మైనస్ ఎక్స్. సో ఈ వాల్యూ అంతా మనకి 1 అంటే దీన్ని ఏం రాయొచ్చు 1/π ఇంటూ 1. సో 1/π ఇంటూ 1 అంటే ఏంటి 1/π. సిన్స్ ఎందుకు 1 రాసాం మనం లిమిట్ x టెన్స్ టు 0 sin x బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 కనుక ఆ ఫార్ములా ప్రకారం రాసాం. సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకుని నెక్స్ట్ మనం 16 ప్రాబ్లంకి వెళ్దాం. ఇప్పుడు మనం 16 ప్రాబ్లంకి వెళ్దాం. లిమిట్ x టెన్స్ టు 0 cos x బై పై మైనస్ ఎక్స్. ఇక్కడ మనం x0 వేస్తే మనకి 0/0 రావట్లే కనుక డైరెక్ట్గా చేసేయచ్చు. సో x వాల్యూ 0 వేసండి cos 0 బై పై మైనస్ 0. cos 0 అంతా మనకి 1 బై పైలో 0 తీస్తే ఎంత పై. సో దేర్ ఫోర్ లిమిట్ x టెన్స్ టు 0 cos x బై పై మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1/π ఆన్సర్. అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ మనకి sin x అంటే ఇక్కడ 0 వేస్తే అన్డిఫైన్డ్ వస్తుంది కనుక దీన్ని సెపరేట్ చేసుకుందాం. సో సెపరేట్ చేసుకుంటే లిమిట్ x టెన్స్ టు 0 ax బై b sin x ప్లస్ x cos x బై b sin x. ఇప్పుడు మనకి ఇక్కడ ఈ xని కింద తీసుకొస్తే ఈ a/bని బయట తీసుకొస్తే లిమిట్ x టెన్స్ టు 0 1 బై sin x బై x sin x బై x. ఇక్కడ మనకి cos x బై sin x ఉంది. సో అంటే ఏంటి మనకి cot x. సో ఈ ఎక్స్ని కూడా ఇక్కడ కింద తీసుకొస్తే అప్పుడు మనకి ఇదేమవుద్ది cos x b ఇంటూ sin x బై x sin x బై x. ఇప్పుడు ఈ లిమిట్ అనేది దీనికి అంటే న్యూమరేటర్ డినామినేటర్ కూడా ఇవ్వచ్చు. అంటే ఇప్పుడు మనకి లిమిట్ అనేది ఇలా ఉందనుకోండి. సో దీనికి ఇవ్వచ్చు దీనికి అంటే 4కి ఇవ్వచ్చు అన్నమాట. అప్పుడు మనకి ఏమవుద్ది సో a/b ఇక్కడ రాద్దాం a/b. ఇప్పుడు సెపరేట్ చేద్దాం a/b 1 బై లిమిట్ x టెన్స్ టు 0 sin x బై x ప్లస్ లిమిట్ x టెన్స్ టు 0 cos x బై b పక్కన తీస్తే లిమిట్ x టెన్స్ టు 0 sin x బై x. సో ఆల్రెడీ మనకు తెలుసు కదండి లిమిట్ x టెన్స్ 0 sin x బై x వాల్యూ 1 కదా. సో కనుక దీన్ని ఏం రాయొచ్చు మనం a/b ఇంటూ 1 ప్లస్ సో cos 0 వేసండి x వాల్యూ cos 0 బై b ఇంటూ 1. సో అంటే ఇప్పుడు ఏమొచ్చింది a/b ప్లస్ cos 0 అంతా 1. సో 1/b దట్ ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ 1/b. సో a ప్లస్ 1/b ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ x వాల్యూ డైరెక్ట్గా వేసేయండి. సో ఏ ప్రాబ్లం లేదు మనకి. 0 ఇంటూ సీకెంట్ 0. సీకెంట్ 0 అంతా మనకి cos 0 1. సో సీకెంట్ 0 1. 1 ఇంటూ 0 0. సో దేర్ ఫోర్ లిమిట్ x టెన్స్ టు 0 x ఇంటూ సీకెంట్ x ఈజ్ ఈక్వల్ టు 0 వచ్చింది. బాక్స్ పెట్టాడు. సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకుని నెక్స్ట్ మనం 19 ప్రాబ్లంకి వెళ్దాం. ఇప్పుడు మనం 19 ప్రాబ్లంకి వెళ్దాం. లిమిట్ x టెన్స్ 0 sin x ప్లస్ bx బై ax ప్లస్ sin bx. ఇక్కడ a ప్లస్ b ఏవి కూడా 0 అవ్వకూడదు. ఓకే రాద్దాం. సో ఏం చేద్దాం అంటే xతో డివైడ్ చేద్దాం. ఎందుకు సార్ xతో డివైడ్ చేస్తారు?
మనకి sin x బై ఎక్స్ అనేది 1 కనుక తెలుసు కనుక సో దీన్ని ఎక్స్తో డివైడ్ చేద్దాం. డివైడ్ న్యూమరేటర్ డినోట్ విత్ ఎక్స్. సో sin ax ప్లస్ bx బై ఎక్స్ హోల్ డివైడెడ్ బై ax ప్లస్ sin bx బై ఎక్స్. ఇప్పుడు సెపరేట్ చేద్దాం. లిమిట్ x టెన్స్ టు 0 sin ax బై ఎక్స్ ప్లస్ bx బై ఎక్స్ హోల్ డివైడెడ్ బై ax బై ఎక్స్ ప్లస్ sin bx బై ఎక్స్. ఇప్పుడు లిమిట్ అనేది అన్నిటికీ ఇచ్చేద్దాం. అప్పుడు ఏమవుతుంది మనకి లిమిట్ x టెన్స్ టు 0 sin ax బై ఎక్స్. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఏతో మల్టిప్లై ఏతో డివైడ్ చేస్తాను. అప్పుడు ఇక్కడ కూడా ax రాస్తాను ప్లస్ ఎక్స్ ఎక్స్ క్యాన్సిల్ అంటే ఇక్కడ ఏముంటుంది b ఉంటుంది. ఇంకా లిమిట్ ఓపెన్ పర్లేదు కాన్స్టెంట్ కనుక హోల్ డివైడెడ్ బై సో ఎక్స్ క్యాన్సిల్ సో a ప్లస్ లిమిట్ x టెన్స్ టు 0 sin bx బై ఎక్స్. మరి b లేదు కదా, bతో మల్టిప్లై bతో డివైడ్ చేద్దాం. ఇక్కడ కూడా b రాదు. సో ఈ వాల్యూ ఎంత అవుద్ది 1 అవుద్ది. సో 1 ఇంటూ a ప్లస్ b బై a ప్లస్ b ఇంటూ 1. సో దట్ ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ b బై a ప్లస్ b క్యాన్సిల్. సో ఆన్సర్ 1. నెక్స్ట్ ఇక్కడ మనకి x మైనస్ పై బై 2 ఉంది. సో మనం ఏంటంటే ఎక్స్ వాల్యూ పై వేస్తే 0 అయిపోతుంది. సో అంటే అన్డిఫైన్డ్ అయిపోతుంది. నెక్స్ట్ tan 0 కూడా 0 అంటే 0/0 వస్తుంది. ఏంటి మన వాల్యూ వేస్తే వస్తుంది tan 2 ఇంటూ పై బై 2 బై పై బై 2 మైనస్ పై బై 2. సో 2 క్యాన్సిల్ 0/0 వస్తుంది. మరి 0/0 వస్తే మనం ఏం చేయాలి, ఫ్యాక్టరేషన్ మెథడ్ కానీ సబ్స్టిట్యూషన్ మెథడ్ కానీ లేదంటే రేషనలైజింగ్ కానీ చేయాలి. ఇక్కడ రేషనలైజింగ్ అవ్వదు, ఫ్యాక్టరేషన్ అవ్వదు కనుక సబ్స్టిట్యూషన్ మెథడ్ చేయాలి. సో ఏంటి సబ్స్టిట్యూషన్ మెథడ్, దీన్ని మనం టీ అనుకుందాం. లెట్ ఎక్స్ మైనస్ పై బై 2 ఈజ్ ఈక్వల్ టు టీ. సో ఇప్పుడు మనకి 2 ఇంటూ ఎక్స్ 2x మైనస్ పై బై 2 ఈజ్ ఈక్వల్ టు టీ. 2x మైనస్ పై ఈజ్ ఈక్వల్ టు 2t. 2x ఈజ్ ఈక్వల్ టు పై ప్లస్ 2t. నెక్స్ట్ ఇప్పుడు లిమిట్ కూడా మనం చూసుకోవాలి. లిమిట్ ఇక్కడ x టెన్స్ టు పై బై 2 అయితే మనకేం కావాలి x మైనస్ పై బై 2. సో x మైనస్ పై బై 2 టెన్స్ టు 0. x మైనస్ పై అంటే ఏంటి t టెన్స్ టు 0. సో ఇప్పుడు మనం మార్చుకోవచ్చు. లిమిట్ t టెన్స్ టు 0 tan 2x అంటే ఏం రాయొచ్చు మనం పై ప్లస్ 2t రాయొచ్చు. పై ప్లస్ 2t బై x మైనస్ పై బై 2 అంటే రాయొచ్చు t రాయొచ్చు. x మైనస్ 180 ప్లస్ టీటా tan 180 ప్లస్ టీటా అంటే ఏంటి మళ్ళీ tan టీటా వస్తుంది. సో అంటే దీన్ని రాయొచ్చు లిమిట్ t టెన్స్ టు 0 tan 2t బై t. మనకి tan x బై x ఈజ్ ఈక్వల్ టు 1 కానీ ఇక్కడ 2t ఉంది అంటే ఏం చేయాలి, దీన్ని 2తో మల్టిప్లై 2తో డివైడ్ చేయాలి. ఇక్కడ కూడా 2తో మల్టిప్లై చేయాలి. సో ఇప్పుడు ఇది ఎలా ఉంది మనకి లిమిట్ x టెన్స్ టు 0 tan x బై x ఈజ్ ఈక్వల్ టు 1. సో అంటే దీన్ని రాయొచ్చు 1 ఇంటూ 2 రాయొచ్చు. సో 1 2s are 2. సో 2 ఈజ్ ద ఆన్సర్. సిన్స్ ఇక్కడ రాసుకోండి లిమిట్ x టెన్స్ టు 0 tan x బై x ఈజ్ ఈక్వల్ టు 1. సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకొని నెక్స్ట్ మనం 21st ప్రాబ్లంకి వెళ్దాం. ఇప్పుడు మనం 21st ప్రాబ్లంకి వెళ్దాం. సో ఇక్కడ షో దట్ లిమిట్ x టెన్స్ టు 2 మైనస్ మాడ్యులస్ x మైనస్ 2 బై x మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు -1. మనం ప్రూవ్ చేయాలంటే ఆన్సర్ -1 ఇచ్చాడు. ఈ లెక్క చేయాలంటే మనకి మాడ్యులస్ ఆఫ్ x వాల్యూ తెలియాలి. సో మాడ్యులస్ అంటే ఏంటి, మీరు ఏ వాల్యూ తీసుకున్నా సరే అది పాజిటివ్గా తీసుకోవాలి. సో వీ నో దట్ మనం ఒకసారి రాసుకుందాం. వీ నో దట్ మనందరికీ తెలుసు మాడ్యులస్ అంటే ఏం తెలుసు. వీ నో దట్ మాడ్యులస్ ఆఫ్ x అనేది x అవుతుంది ఎప్పుడు ఇఫ్ x ఈజ్ గ్రేటర్ దాన్ 0. x గ్రేటర్ దాన్ 0, x ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ 0. x 0 అయినా 0 కన్నా ఎక్కువ అయినా సరే మాడ్యులస్ x అనేది x అయిపోతుంది. మరి మాడ్యులస్ ఆఫ్ x అనేది -x అవుతుంది ఎప్పుడు ఇఫ్ x ఈజ్ లెస్ దాన్ 0. సో మాకు అర్థం అవ్వలేదు సార్, కొద్దిగా ఇంకా వివరంగా చెప్పండి సార్. చెప్తాను. ఇక్కడ మాడ్యులస్ ఆఫ్ -5 అన్న
మాడ్యులస్ ఆఫ్ 5 అన్నా సరే మనకి ఆన్సర్ 5 అండి. అంటే మాడ్యులస్లో ఉన్న వాల్యూ ఏదైనా సరే దానికి బయటకు వచ్చే ఆన్సర్ మనకి పాజిటివ్ వాల్యూ అనమాట, పాజిటివ్ వాల్యూ. సో ఇక్కడ ఎక్స్ అనేది ప్లస్ కనుక మనం డైరెక్ట్గా ఎక్స్ తీసుకున్నాం. సో మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ తీసుకున్నాం. మరి ఇక్కడ ఎక్స్ అనేది -5 కనుక మనం ఈ ఫార్ములా తీసుకోవాలన్నమాట. అంటే మైనస్ ఆఫ్ ఎక్స్ వాల్యూ అంతా మనకి -5 కనుక -5. సో మైనస్ +5 అంటే మీరు లోపల ప్లస్ తీసుకున్నా మైనస్ తీసుకున్నా మీకు బయటకు వచ్చేది మటుకు ప్లస్ ఉంటుందన్నమాట. సో ప్లస్ వాల్యూ మాడ్యులస్ అంటే ఇప్పుడు ప్లస్ వాల్యూ. ఇది ఎప్పుడంటే మనం ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ కట్టినప్పుడు మనం లోపల మైనస్ వస్తే ప్లస్ తీసుకుంటాం కదా, అది మాట. ఓకే, సో ఈ ఫార్ములా ప్రకారం దీన్ని ఏం రాయొచ్చంటే లిమిట్ ఎక్స్ టెన్స్ టు 2 అంటే లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ మాట. మాడ్యులస్ ఆఫ్ x - 2 బై x - 2 ఈజ్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్ టెన్స్ టు 2 ఇప్పుడు దీన్ని ఏం రాయొచ్చు మాడ్యులస్ ఆఫ్ మనకి ఎక్స్ టెన్స్ టు 2 అంటే నెగిటివ్ వాల్యూ. సో నెగిటివ్ వాల్యూ అంటే ఏంటి, ఎక్స్ <2 అంటే మనకి నెగిటివ్ వాల్యూ కనుక మనం ఇది తీసుకోవాలంట మైనస్ ఆఫ్ ఎక్స్ తీసుకోవాలి. అంటే మైనస్ ఆఫ్ x - 2 తీసుకోవాలి బై x - 2. x - 2 1 x - 2 1. సో అంటే ఏమొచ్చింది మనకి -1 వచ్చింది. హెన్స్ proved. Next, compute this value and this value where step x denotes the integral part. సో మీకు ఫంక్షన్స్లోనే రిలేషన్స్లో చెప్పాను. సో స్టెప్ ఎక్స్ అంటే ఏంటి, the greatest integer. ఇందులో ఉన్న నెంబరు మనం ఏ నెంబర్ తీసుకున్నా సరే అందులో ఉన్న గ్రేటెస్ట్ ఇంటీజర్ని మనం స్టెప్ ఎక్స్ అంటాం. సో ఇప్పుడు దాన్ని బట్టి మనకి లిమిట్ ఎక్స్ టెన్స్ టు 2 ప్లస్ స్టెప్ ఎక్స్ ప్లస్ ఎక్స్. సో వేసేయండి. సో అప్పుడు ఏమవుతుంది, స్టెప్ 2 ప్లస్ 2. సో స్టెప్ 2 అంటే ఏంటి 2a. సో 2 + 2 ఎందుకంటే 2 అనేది మ్యాక్సిమం అదే గ్రేటెస్ట్ ఇంటీజర్. సో కనుక 2 + 2 ఎంత 4. లేదంటే ఇక్కడ మనం 2.1 తీసుకుందాం. 2.1లో గ్రేటెస్ట్ ఇంటీజర్ ఏంటి 2ఆ 2.1ఆ. సో 2a ఎందుకంటే 2.1 ఇంటీజర్ కాదు. సో కనుక 2. సో 4. నెక్స్ట్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు 2 స్టెప్ ఎక్స్ ప్లస్ ఎక్స్. సో వేసి అండి వేస్తే ఏమవుతుంది మనకి 2 అంటే 2 కాదు 2 కన్నా ముందు. సో మీకు చెప్పాను కదా, సో ఆ వాల్యూ దగ్గర కాదు అప్రోచ్ అవుతుంది. అంటే ఇక్కడ 2 అంటే మైనస్ నుండి లెఫ్ట్ హ్యాండ్ నుండి 2ని అప్రోచ్ అవుతుంది. అంటే ఇక్కడ మనం 1.9 తీసుకుందాం. ఇక్కడ మనం 2 తీసేసుకోవచ్చు డైరెక్ట్గా, ఎందుకంటే వాల్యూ మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. సో 1.9 అంటే ఏంటి మనకి 1. సో 1.1 1.2 అలాగా మనకి 1.9 వరకు తీసుకుంటే అందులో గ్రేటెస్ట్ ఇంటీజర్ ఏంటి 1. సో 1 + 2 1 + 2 అంటే ఎంత 3. సో ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఈస్ నాట్ ఈక్వల్ టు రైట్ హ్యాండ్ లిమిట్. దేర్ఫోర్ లిమిట్ డస్ నాట్ ఎగ్జిస్ట్. ఎప్పుడైనా అలా ఈక్వల్ అవుతే లిమిట్ అనేది ఉండదన్నమాట. లిమిట్ డస్ నాట్ ఎగ్జిస్ట్. అక్కడ అడగలేదు కానీ మనం రాస్తాం. సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకుని నెక్స్ట్ మనం 23rd ప్రాబ్లంకి వెళ్దాం. ఇప్పుడు మనం 23rd ప్రాబ్లంకి వెళ్దాం. సో లిమిట్ x → 0 a power x - 1 by b power x - 1. మీకు ఫార్ములాలో చెప్పాను e power x - 1 by x ఈజ్ ఈక్వల్ టు 1. అదే a power x - 1 by x ఈజ్ ఈక్వల్ టు log e అని చెప్పాను, log e అని చెప్పాను. సో కనుక దీన్ని ఏం రాయొచ్చు మనం, లిమిట్ x → 0 xతో డివైడ్ చేయండి a power x - 1 by x by b power x - 1 by x. న్యూమరేటర్ని డినామినేటర్ని xతో డివైడ్ చేస్తాను. ఇప్పుడు లిమిట్ రెండింటికి ఇచ్చేయండి. సో లిమిట్ x → 0 a power x - 1 by x హోల్ డివైడెడ్ బై లిమిట్ x → 0 b power x - 1 by x. సో ఇదేంటి మనకి log a to the base e. ఇదేంటి log b to the base b. log a by log b, log ab. అంటే ఇక్కడ మనం దీన్ని ఏం రాయొచ్చు అంటే ఒక ఫార్ములా ఉంటుంది అన్నమాట లాగరిథంలో, log a to the base b అని రాయొచ్చు. సిన్స్ log a to the base e by log b to the base e is equal to log a base e. ఈ ఫార్ములా రాసుకోవచ్చు.
సో ఇది ఏంటి సిన్స్ లిమిట్ x tends to 0 a power x minus 1 by x is equal to log a. ఇది ఫార్ములా టు ది బేస్ e. ఇది చాలా ఈజీ అండి. సో ఈ 1ని ఇక్కడ sin x నాట్ సైడ్ రాయండి. సో లిమిట్ x tends to 0 e power x minus 1 minus sin x by x. ఇప్పుడు ఈ x దిస్ బై దిస్ రాయండి. సో లిమిట్ x tends to 0 e power x minus 1 by x minus sin x by x. ఇప్పుడు లిమిట్ అనేది రెండింటికి ఇచ్చేయండి. అప్పుడు ఏమవుతుంది మనకి లిమిట్ x tends to 0 e power x minus 1 by x minus లిమిట్ x tends to 0 sin x by x. సో దీని వాల్యూ 1 అండి, దీని వాల్యూ 1. సో బై శాండ్విచ్ థియరం మనం ప్రూవ్ చేసాం. సో కనుక దీని ఏం రాయొచ్చు 1 minus 1 రాయొచ్చు. 1 minus 1 అంతా 0. సో ఆన్సర్ 0. సో ఇది కూడా చాలా ఈజీ అండి. లిమిట్ x tends to 0 a power m plus n, a power m into a power n అంటే దీని ఏం రాయొచ్చు e power 3 into e power x రాయొచ్చు మైనస్ e power 3 by x. ఇప్పుడు e power 3 కామన్ ఉంది అంటే దీన్ని e power 3 into 1 రాసుకుంటే e power 3 కామన్ ఉంది. సో e power 3 కామన్ తీయండి. లిమిట్ x tends to 0 e power 3 కామన్ తీస్తే e power x minus 1 by x. ఇప్పుడు e power 3 బయటికి తీసుకొచ్చేయండి e cube. సో లిమిట్ x tends to 0 e power x minus 1 by x. శాండ్విచ్ థియరం ప్రకారం దీన్ని 1 అని ప్రూవ్ చేస్తాం. సో కనుక దీన్ని ఏం రాయొచ్చు e cube into 1. e cube 1s are e cube. ఆన్సర్ e cube. సిన్స్ ఈ ఫార్ములా రాసింది లిమిట్ x tends to 0 e power x minus 1 by x is equal to 1. సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకుని నెక్స్ట్ మనం 26th ప్రాబ్లంకి వెళ్దాం. ఇప్పుడు మనం 26th ప్రాబ్లంకి వెళ్దాం. సో లిమిట్ x tends to 0 e power 4x minus 1 by x. మనకేం తెలుసు లిమిట్ x tends to 0 e power x minus 1 by x is equal to 1 by శాండ్విచ్ థియరం. సో కనుక దీన్ని ఏం చేస్తానంటే నేను లిమిట్ x tends to 0 e power 4x minus 1 by x. 4 లేదు కదా, అందుకే 4తో మల్టిప్లై చేసి 4తో డివైడ్ చేస్తాను. మరి x tends to 0 అంటే బోత్ సైడ్ 4తో మల్టిప్లై చేస్తే అప్పుడు 4x కూడా tends to 0 అవుతుంది. మనకి ఇప్పుడు ఇదే ఫార్ములాలో ఉంది లిమిట్ x tends to 0 e power x minus 1 by x అనే ఫార్ములాలో ఉంది. అంటే దీన్ని ఏం రాయొచ్చు మనం 1 రాయొచ్చు 1 into 4. సిన్స్ లిమిట్ x tends to 0 e power x minus 1 by x is equal to 1. ఆ ఫార్ములా 4 1s అంతా 4. సో దేర్ ఫోర్ ఏం రాయొచ్చు లిమిట్ x tends to 0 e power 4x minus 1 by x is equal to 4. ఇది మీకు ఈ ఎంసెట్లో ఇలాంటివి ఇస్తే e power x పక్కన ఎంతైతే ఉందో అదే మన ఆన్సర్, అది లాజిక్. ఇక్కడ ఆల్రెడీ ఇందాలు చేసిన ఈ క్యూబ్ వచ్చింది, ఇప్పుడు ఈ స్క్వేర్ వస్తుంది అంతే. సో దీన్ని ఏం రాయొచ్చు లిమిట్ x tends to 0 e square into e power x, a power m plus n is equal to a power m into a power n minus e square, దీని ఇంటూ 1 రాసుకోండి by x, ఎందుకంటే ఈ స్క్వేర్ కామన్ తెస్తాం కనుక ఇంటూ 1 రాసుకోండి. సో లిమిట్ x tends to 0 ఈ స్క్వేర్ కామన్ తీయండి, ఈ స్క్వేర్ కామన్ తెస్తాం అది e power x minus 1 by x. ఇప్పుడు ఈ స్క్వేర్ పక్క తీసుకొని లిమిట్ అటు సైడ్ పెట్టండి, అప్పుడు ఏమైంది మనకి ఈ స్క్వేర్ ఇంటూ లిమిట్ x tends to 0 e power x minus 1 by x. సో ఇది డైరెక్ట్ ఫార్ములా కదండి. సో ఈ స్క్వేర్ ఇంటూ 1, ఈ స్క్వేర్ 1s ఎంత ఈ స్క్వేర్. సో మీరు దేర్ ఫోర్ పెట్టి కావాలంటే రాసుకోండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి మనకి e power x minus 1 by x is equal to 1, కానీ మనకి x minus 5 ఉంది. ఇప్పుడు ఈ 5ని ఇట్సే తీసిరండి, అప్పుడు ఏమవుతుంది మనకి లిమిట్ x minus 5 tends to 0 ఉంటుంది, ఎందుకంటే 5ని ఇట్సే తీసుకొచ్చాం కనుక అటు సైడ్ 0. ఇప్పుడు మనకేమొచ్చింది e power x ఉంది, మనకేం కావాలి e power x minus 5 కావాలి. సో కనుక నేను ఏం చేస్తానంటే e power 5తో మల్టిప్లై చేస్తాను, అదేవిధంగా e power minus 5తో కూడా మల్టిప్లై చేస్తాను. e power 5 e power minus 5 క్యాన్సిల్, ఎందుకు a power m ఇంటూ a power minus n ప్లస్ m మైనస్ m క్యాన్సిల్ అయితే e power 0, a power 0 అంటే 1 అంటే e power 0 అంటే 1 మైనస్ e power 5 by x minus 5.
ఇప్పుడు ఇక్కడ e⁵ ఉంది, ఇక్కడ e⁵ ఉంది. సో e⁵ అనేది కామన్ తీయచ్చు, ఇంటూ 1 రాసుకుంటే e⁵ కామన్ తీయచ్చు. సో కామన్ తీద్దాం. లిమిట్ x-5 టెన్స్ టు 0 e⁵ కామన్ తీస్తే మనకి ఇప్పుడు ఏముంటుంది, e⁴x ఇంటూ e⁻⁻5 మైనస్ 1 బై x-5 ఉంటుంది. ఇప్పుడు e⁵ బయట తీసుకొచ్చాను. e⁵ బయట తీసుకొస్తే లిమిట్ x-5 టెన్స్ టు 0 దీన్ని a⁴m ఇంటూ a⁴n ప్లస్ n, ఇక్కడ a⁴m ఇంటూ a⁻n అంటే a⁻m-n అంటే దీని ఏం రాయొచ్చు, e⁻x-5 రాయొచ్చు, -1 బై x-5. అంటే ఇప్పుడు మనకి ఎలా ఉంది, ఇది లిమిట్ x టెన్స్ టు 0 e⁻x-1 బై xలా ఉంది, అంటే ఇదంతా 1 ఆన్సర్. సో కనుక దీని ఏం రాయొచ్చు, e⁴5 ఇంటూ 1. సో e⁴5 ఇంటూ 1 అంటే e⁴5. సో e⁴5 ఇస్ ఆన్సర్. సిన్స్ మనకు తెలిసిన ఫార్ములా లిమిట్ x టెన్స్ టు 0 e⁻x-1 బై x ఈజ్ ఈక్వల్ టు 1. ఆ ఫార్ములా ప్రకారం చేస్తున్నారు. దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకుని నెక్స్ట్ మనం 29th ప్రాబ్లంకి వెళ్దాం. ఇప్పుడు మనం 29th ప్రాబ్లంకి వెళ్దాం. లిమిట్ x టెన్స్ 0 e⁻sin x-1 బై x. మనకేం తెలుసు, e⁻x-1 బై x తెలుసు, అంటే e పవర్ ఎంత ఉండాలో దాని కింద కూడా అంత ఉండాలి. కనుక మనం అదే విధంగా సెట్ చేద్దాం. లిమిట్ x టెన్స్ టు 0 e⁻sin x-1 బై sin x ఉండాలి. కనుక నేను ఏం చేస్తానంటే sin xతో మల్టిప్లై చేసి sin xతో డివైడ్ చేస్తాను. ఇంకా x ఉంది కదా, x ఇక్కడ రాస్తాను. ఓకే, సో ఇప్పుడు మనకి లిమిట్ రెండు వైపులా అప్లై చేసింది. అప్పుడు ఏముంది, లిమిట్ x టెన్స్ టు 0 e⁻sin x-1 బై sin x ఇంటూ లిమిట్ x టెన్స్ టు 0 sin x బై x. రెండు కూడా శాండ్విచ్ థియరం ప్రకారం ఏమవుద్ది, ఇది 1 ఇది 1. అయితే ఇక్కడ x టెన్స్ టు 0 అయినప్పుడు బోత్ సైడ్ సైన్ అప్లై చేస్తాం అనుకోండి, sin 0 0 కనుక దీన్ని sin x అని రాసుకోవచ్చు. అంటే ఇదేమవుద్ది 1 అవుద్ది, అది కూడా 1 అవుద్ది. సో 1 ఇంటూ 1 1. సో ఆన్సర్ ఈస్ 1. నెక్స్ట్ ఇది ఆల్రెడీ ఇందాక చేసాం సేమ్, ఇందాక e⁴5 వచ్చింది, ఇప్పుడు e⁴3. ఏం చేయాలి, దీన్ని లిమిట్ x టెన్స్ టు 3. నేనేం చేస్తానంటే e⁴3తో మల్టిప్లై చేసి e⁻x ఇంటూ e⁻-3తో మల్టిప్లై చేస్తాను, మైనస్ e⁻3 ఇంటూ 1 రాసుకుంటాం బై x-3. ఈ 3ని ఇస్తే తీసుకొస్తాను. లిమిట్ x-3 టెన్స్ టు 0. ఇప్పుడు e⁻3 కామన్, సో e⁻3 కామన్ తీస్తే అప్పుడు ఏమవుద్ది, మనకి e⁻x-3 అవుద్ది -1 బై x-3. ఈ క్యూబ్ని ఇస్తే తీసుకొచ్చండి. ఈ క్యూబ్ని కామన్ తీస్తే లిమిట్ x-3 టెన్స్ టు 0 e⁻x-3 -1 బై x-3. దీన్ని బ్రాకెట్ పెట్టుకోండి. సో ఇప్పుడు ఎలా ఉంది మనకి 1 అకార్డింగ్ టు శాండ్విచ్ థియరం. సో ఈ క్యూబ్ ఇంటూ 1, ఈ క్యూబ్ 1 జా ఈ క్యూబ్. సిన్స్ ఇక్కడ రాసుకోండి, లిమిట్ x టెన్స్ టు 0 e⁻x-1 బై x ఈజ్ ఈక్వల్ టు 1. నెక్స్ట్ ఇది కొంచెం ఇంపార్టెంట్ అండి, మోస్ట్ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ మనకి e⁻x-1 బై x ఉండాలి, కానీ లేదు. కనుక నేను ఏం చేస్తానంటే లిమిట్ x టెన్స్ టు 0 x ఇంటూ e⁻x-1 బై, ఇప్పుడు నాకు కింద x రావాలి అంటే పైన x ఉంది, అంటే x² మల్టిప్లై చేసి డివైడ్ చేస్తాను, x² మల్టిప్లై చేసి డివైడ్ చేస్తాను. ఇంకా మిగిలింది ఇక్కడ రాస్తాను 1 - cos x. ఒక x క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు మనకేం వస్తుంది, లిమిట్ x టెన్స్ టు 0 e⁻x-1 బై x. అంటే ఈ వాల్యూ 1 కదా, లిమిట్ దాన్ని కూడా ఇవ్వండి. సో లిమిట్ x టెన్స్ టు 0 x² బై 1 - cos x. ఇప్పుడు ఈ వాల్యూ 1 కదా, సో 1 రాసేయండి. 1 ఇంటూ లిమిట్ x టెన్స్ టు 0 x² బై 1 మైనస్, సో 1 పోయే విధంగా cos 2x ఫార్ములాస్ 1 - 2 sin² x రాయొచ్చు. 1 - 2 sin² x బై 2, ఎందుకంటే ఇక్కడ x ఉంది కనుక 2 ఇంటూ x బై 2 రాసుకోవచ్చు. cos 2x ఫార్ములా అంటే 1 - 2 sin² x. సో కనుక ఇక్కడ
1 1 క్యాన్సిల్ అయిపోతుంది. సో 1 into anything అదే కనుక లిమిట్ x tends to 0 x square by 1 minus 1 minus in minus plus 2 sin square x by 2 sin square x by 2. ఇప్పుడు ఈ +1 -1 క్యాన్సిల్ అయిపోతుంది. ఈ x స్క్వేర్ని కింద తీసుకొచ్చాను, లిమిట్ కూడా కింద తీసుకొచ్చి అప్పుడు ఏమనుకుంది మనకి 1/2 పక్కకి వెళ్ళిపోతే లిమిట్ x tends to 0 sin x by 2 sin square x by 2 by x square. దీని రాయొచ్చు sin x by 2 హోల్ స్క్వేర్ రాయొచ్చు. అంటే sin x by 2 హోల్ స్క్వేర్ అంటే ఇక్కడ కూడా x by 2 హోల్ స్క్వేర్ రావాలి. అంటే 4 లేదు, సో కనుక 4తో మల్టిప్లై చేసి 4తో డివైడ్ చేద్దాం. 4తో మల్టిప్లై చేసి 4తో డివైడ్ చేద్దాం. అప్పుడు మనకి 2 1s 2 2s వస్తుంది. అంటే 2 into సో ఈ వాల్యూ అంతా మనకి ఏమవుతుంది, సో ఇది x by 2 అనుకుంటే 1 స్క్వేర్ అవుతుంది. సో 2 into 1 స్క్వేర్ అంటే 1, 2 1s 2. సో దీని ఆన్సర్ 2 అవుతుంది. సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకుని ఇంకా రెండు ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఫస్ట్ టర్మ్లో. ఆ 2 ప్రాబ్లమ్స్ చూద్దాం. వెళ్దాం. సో లిమిట్ x tends 0 log of 1 plus 2x by x. మనకేం తెలుసు, లిమిట్ x tends 0 log of 1 plus x by x is equal to 1. కానీ ఇక్కడ 2x ఉంది, అంటే దీని ఏం రాయొచ్చు మనం, లిమిట్ x tends to 0 log of 1 plus 2x by x. నేను ఏం చేస్తానంటే 2తో మల్టిప్లై చేసి 2తో డివైడ్ చేస్తాను. ఇక x tends to 0 అంటే 2x కూడా tends to 0, ఎందుకంటే బోత్ సైడ్ 2తో మల్టిప్లై చేస్తే అది వస్తుంది. సో ఈ వాల్యూ అంతా మనకి 1. సో కనుక 1 into 2 1 2s 2. సిన్స్ మనకేం తెలుసు ఫార్ములా, లిమిట్ x tends to 0 log of 1 plus x by x is equal to 1. ఇది మన ఫార్ములా. సో ఇది కూడా అలాగే ఉంది. దీని ఏం రాస్తానంటే లిమిట్ x tends to 0 log of 1 plus x cube. మనకి ఇక్కడ 1 ప్లస్ ఎంత అయితే ఉండాలో కింద కూడా అంత ఉండాలి. కనుక నేను ఏం చేస్తానంటే x క్యూబ్తో మల్టిప్లై చేసి డివైడ్ చేస్తాను. x క్యూబ్తో డివైడ్ చేసి మల్టిప్లై చేస్తాను. ఈ సైన్ క్యూబ్ ఎక్స్ని ఇక్కడ రాస్తాను. ఇప్పుడు లిమిట్ అనేది రెండింటికి ఇచ్చేయండి. అప్పుడు ఏమవుతుంది మనకి, లిమిట్ x tends to 0 log of 1 plus x cube by x cube into లిమిట్ x tends to 0. దీన్ని రాయొచ్చు 1 by sin cube x by x cube రాయొచ్చు. అంటే x క్యూబ్ని కింద తీసుకొచ్చాను. ఇప్పుడు x tends to 0 0 అంటూ ఉంటే x క్యూబ్ కూడా tends to 0 అవుద్ది. అంటే ఏమవుద్ది మనకి, దీని ఆన్సర్ 1 అవుద్ది. 1 into లిమిట్ ఇక్కడ x tends to 0 1 by, ఇప్పుడు లిమిట్ ఇక్కడ అప్లై చేయండి, లిమిట్ x tends to 0 sin x by x హోల్ క్యూబ్. దీని హోల్ క్యూబ్ రాసుకోవచ్చు. సో దీని వాల్యూ అంతా 1. సో కనుక 1 into 1 by 1 cube. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 1 into 1 by 1. దట్ ఈజ్ ఈక్వల్ టు 1 into 1. దట్ ఈజ్ ఈక్వల్ టు 1. సో సిన్స్ ఇక్కడ 2 ఫార్ములాస్ వాడాం, ఆ 2 ఫార్ములాస్ రాయండి. సిన్స్ లిమిట్ x tends to 0 log of 1 plus x by x is equal to 1. ఇంకో ఫార్ములా ఏంటి, సిన్స్ లిమిట్ x tends to 0 sin x by x is equal to 1. ఇప్పుడు మనం సెకండ్ రౌండ్లోనే ఫస్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. ఎవాల్యుయేట్ లిమిట్ x tends 0 cos 2x minus 1 by cos x minus 1. ఇక్కడ x వాల్యూ 0 వేస్తే cos 0 1 1 minus 1 0, cos 0 1 1 minus 1 0. అంటే ఏమొస్తుంది మనకి ఇక్కడ, సో cos 0 minus 1 by cos 0 minus 1. That is equal to 1 minus 1 by 1 minus 1. That is equal to 0 by 0. 0 by 0 అంటే ఏంటి, ఇండెటర్మినేట్ ఫామ్. అంటే ఏంటి, ఖచ్చితంగా ఇది క్యాన్సిల్ అవ్వాలి. ఇది క్యాన్సిల్ అవ్వాలంటే ఇది క్యాన్సిల్ అయ్యే విధంగా పైది రాసుకోవాలి. సో ఒకసారి రాసుకుంటే గివెన్ దట్ లిమిట్ x tends to 0 cos 2x minus 1 by cos x minus 1. సో cos 2x ఫార్ములా ఏంటి, 2 cos square x minus 1. సో కనుక అది రాద్దాం. లిమిట్
x tends to 0 2 cos square x minus 1 నేను cos 2x ఫార్ములా రాశాను ఇంకేముంది మనకి -1 బై కింద అలాగే ఉంచాను ఏం మార్చొద్దు cos x minus 1 ఇప్పుడు దీన్ని మనం బ్రాకెట్ ఓపెన్ చేస్తే ఏం రాయొచ్చు లిమిట్ x tends to 0 2 cos square x minus 1 by cos x minus 1 -1 అంటే ఏంటి -2 కనుక లిమిట్ x tends to 0 2 cos square x minus 2 by cos x minus 1 పైన 2 కామన్ తీయచ్చు దీన్ని 2 into 1 రాసుకోవచ్చు 2 కామన్ తీయచ్చు అప్పుడేముంది లిమిట్ x tends to 0 2 కామన్ తీస్తే cos square x minus 1 by cos x minus 1 ఇప్పుడు ఈ 1ని మనం 1 స్క్వేర్ రాయొచ్చు ఇవన్నీ ఏం రాయొచ్చు మనం 1 స్క్వేర్ రాయొచ్చు లిమిట్ x tends to 0 2 into cos square x minus 1 రాయొచ్చు 1 స్క్వేర్ రాయొచ్చు by cos x minus 1 ఎందుకు ఇవన్నీ 1 స్క్వేర్ రాస్తాము a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ వస్తుంది a ప్లస్ b ఇంటూ a మైనస్ b క్యాన్సిల్ అయిపోతుంది అందుకు లాజిక్ మాట దట్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ x tends to 0 2 into ఏం రాయొచ్చు a ప్లస్ b ఇంటూ a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ అంటే ఏం రాయొచ్చు cos x ప్లస్ 1 ఇంటూ cos x మైనస్ 1 హోల్ డివైడెడ్ బై cos x మైనస్ 1 ఇప్పుడు ఈ cos x minus 1 cos x minus 1 క్యాన్సిల్ ఇంకా మనకేముంది అందులో x వాల్యూ 0 వేసింది 2 into cos 0 degrees plus 1 2 into cos 0 అంత మనకి 1 సో కనుక 1 plus 1 సో దట్ ఈజ్ ఈక్వల్ టు 2 into 1 plus 1 అంతా 2 సో 2 2s ఎంత 4 సో అంటే దీని యొక్క ఆన్సర్ 4 సో దేర్ 4 ప్లేస్ ఉంది కనుక రాయొచ్చు నేను రాస్తాను మీరు కూడా రాయండి లిమిట్ x tends to 0 cos 2x minus 1 by cos x minus 1 is equal to 4 ఇలా రాసి దీనికి ఒక బాక్స్ పెట్టి ముందు దేర్ఫోర్ పెడితే ఫుల్ మార్క్స్ వస్తాయి దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకొని నెక్స్ట్ మనం సెకండ్ ప్రాబ్లంకి వెళ్దాం ఇప్పుడు మనం సెకండ్ ప్రాబ్లంకి వెళ్దాం సో సెకండ్ ప్రాబ్లంకి వచ్చేసరికి ఎవాల్యుయేట్ లిమిట్ x tends 0 cosecant x minus cot x cosecant 0 ఎంత ఇన్ఫినిటీ cot x 0 అంతా ఇన్ఫినిటీ రాకూడదు అది ఇండెఫినిట్ ఫామ్ సో కనుక మనం దీన్ని ఇక్కడ ఇన్ఫినిటీ వచ్చే విధంగా కాకుండా వేరే విధంగా చేయాలి ఒకసారి రాద్దాం సో గివెన్ దట్ వాడు ఇచ్చిన ఒకసారి రాద్దాం సో గివెన్ దట్ లిమిట్ x tends to 0 cosecant x minus cot x is equal to limit x tends to 0 cosecant x నేను రాయొచ్చు మనం 1 by sin x రాయొచ్చు సో కనుక దీన్ని 1 by sin x రాస్తాం 1 by sin x 1 by sin x minus cot x నేను రాయొచ్చు మనం cos x by sin x రాయొచ్చు cos x by sin x రాయొచ్చు సో లిమిట్ x tends to 0 నేను బ్రాకెట్లు ఎందుకు పెడుతున్నాను అంటే ఒకళ్ళు బ్రాకెట్ పెట్టలేదు అనుకోండి ఈ లిమిట్ దీనికి మాత్రం అవుతుంది దీనికి అవ్వదని అర్థం మాట అందుకని బ్రాకెట్ పెడుతున్నాను సో ఇప్పుడు మనకి ఎల్సిఎం ఏంటి sin x సో దీని రాయొచ్చు 1 minus cos x రాయొచ్చు 1 minus cos x నెక్స్ట్ స్టెప్ చూడండి ఈజీగా అర్థమవుతుంది మనకి cos x ఫార్ములా సో 2 cos square x by 2 minus 1 రాయొచ్చు లేదంటే 1 minus 2 sin square x by 2 రాయొచ్చు సో అంటే నేను ఏం చేస్తానంటే మనకి cos 2x అయితే అవుతుంది కనుక నేను ఏం చేస్తానంటే cos 2తో మల్టిప్లై చేసి 2తో డివైడ్ చేస్తాను సో 2 క్యాన్సిల్ అయితే cos x వస్తుంది కిందను కూడా అంతే సైన్ నేను ఏం చేస్తానంటే 2తో మల్టిప్లై చేసి 2తో డివైడ్ చేస్తాను ఎక్స్ని 2 క్యాన్సిల్ అయితే sin x వస్తుంది ఇప్పుడు ఇది cos 2xలో ఉంది ఇది sin 2xలో ఉంది cos 2x ఫార్ములా 1 minus 2 sin square x by 2 ఇది 2 sin x by 2 cos x by 2 రాయొచ్చు సో కనుక అది నేను రాయొచ్చు అంటే లిమిట్ x tends to 0 1 minus 2 sin square x by 2 రాయొచ్చు హోల్ డివైడెడ్ బై దీన్ని 2 sin x by 2 into cos x by 2 2 sin x by 2 into cos x by 2 అంటే sin 2x ఫార్ములా ఇంకేం లేదు సో ఇప్పుడు మనం బ్రాకెట్ ఓపెన్ చేస్తే 1 1 క్యాన్సిల్ అవుతుంది సో లిమిట్ x tends to 0 1 minus in minus plus
2 sin square x by 2, 2 sin square x by 2 whole divided by 2 sin x by 2 into cos x by 2, 2 sin x by 2 into cos x by 2. సో +1 -1 క్యాన్సిల్ అయిపోద్ది. ఇంకా మనకు మిగిలింది ఏంటి ఇప్పుడు లిమిట్ x టెన్స్ టు 0 పైన మనకి 2 sin square x by 2 ఉంటుంది, 2 sin square x by 2 కింద మనకి 2 sin x by 2 cos x by 2 ఉంటుంది, 2 sin x by 2 ఇంటూ cos x by 2 ఉంటుంది. 2 2 క్యాన్సిల్, ఒక sin x by 2 ఇంకో sin x by 2 క్యాన్సిల్. ఇంకా మనకి మిగిలింది ఏంటి లిమిట్ x టెన్స్ టు 0 పైన sin x by 2 ఉంటుంది, కిందను కూడా cos x by 2 ఉంటుంది. సో sin θ బై cos θ అంటే tan θ, అంటే sin x by 2 బై cos x by 2 అంటే ఏం రాయొచ్చు, tan x by 2 రాయొచ్చు. సో లిమిట్ x టెన్స్ టు 0 tan x by 2. ఇప్పుడు x వాల్యూ మనం వేస్తున్నా సరే ఇన్ఫినిటీ రావట్లేదు, అన్డిటర్మినెంట్ ఫార్మ్స్ ఏం రావట్లేదు, ఇండిటర్మినెంట్ ఫార్మ్స్ రావట్లేదు కనుక x వాల్యూ వేసేయండి. అప్పుడు ఏమవుతుంది మనకి tan 0 by 2. సో tan 0 by 2 అంటే ఏంటి tan 0 degrees, tan 0 degrees అంతా 0 అంటే దీని ఆన్సర్ 0. సో దేర్ ఫోర్ లిమిట్ x టెన్స్ టు 0 cosecant x మైనస్ cot x ఈజ్ ఈక్వల్ టు ఆన్సర్ అంతా 0 వచ్చింది. ఇలా రాసి బాక్స్ పెట్టి దేర్ పెడితే 4 out of 4 గ్యారెంటీగా వస్తాయి. 4 మార్క్స్ అనమాట, 4 out of 4 గ్యారెంటీ వస్తాయి. దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకుని నెక్స్ట్ మనం థర్డ్ ప్రాబ్లంకి వెళ్దాం. ఇప్పుడు మనం థర్డ్ ప్రాబ్లంకి వెళ్దాం. సో థర్డ్ ప్రాబ్లం వచ్చేసరికి ఫైండ్ లిమిట్ x టెన్స్ 0 f of x, లిమిట్ x టెన్స్ టు 1 f of x వేర్ f of x ఈస్ 2x + 3 వేర్ x less than or equal 0 అండ్ 3 × x + 1 వేర్ x greater than 0. అంటే x వాల్యూ 0 కన్నా తక్కువ ఉంటే ఇది తీసుకోవాలి, x వాల్యూ 0 కన్నా ఎక్కువ అంటే ఇవి తీసుకోవాలన్నమాట. అంటే ఇక్కడ సో 0 కన్నా తక్కువ 0 కన్నా ఎక్కువ అంటే సో 0ని లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ ఇట్ ఈస్ అప్రోచింగ్. అంటే ఏంటి మనం ఇక్కడ సో ఖచ్చితంగా లిమిట్ ఎగ్జిస్ట్ అవుతుందో చూసుకొని అప్పుడు లిమిట్ వాల్యూ ఫైండ్ చేయాలి, అంతేగాని డైరెక్ట్గా మనం ఫైండ్ చేయకూడదు. మరి లిమిట్ ఎగ్జిస్ట్ అవుతుందో లేదో మనం చూసుకోవాలంటే మీకు ఇచ్చిన కాన్సెప్ట్లో నేను కాన్సెప్ట్ చెప్పాను. ఏం చెప్పాను, లెఫ్ట్ లిమిట్ రైట్ లిమిట్ ఈక్వల్ అయితేనే మనకి లిమిట్ ఎగ్జిస్ట్ అవుతుంది, లేదంటే ఎగ్జిస్ట్ అవుతుంది. ఇలాంటి కండిషన్స్ అప్పుడు మనకు ఖచ్చితంగా లెఫ్ట్ లిమిట్ రైట్ లిమిట్ చెక్ చేయాలి. రెండు ఈక్వల్ వస్తే అప్పుడు లిమిట్ ఎగ్జిస్ట్ అవుతుంది, అదే ఆన్సర్ రాస్తాం. ఒక రెండు ఎగ్జిస్ట్ అవ్వలేదు అనుకోండి లిమిట్ డస్ నాట్ ఎగ్జిస్ట్ అని రాస్తాం. సో లెట్ us see లెఫ్ట్ హ్యాండెడ్ లిమిట్. సో లెఫ్ట్ హ్యాండెడ్ లిమిట్ ఏంటి, లిమిట్ x టెన్స్ ఫస్ట్ తీసుకుందాం, x టెన్స్ టు 0 మైనస్ ఇంటూ f of x. సో లిమిట్ x టెన్స్ టు 0 మైనస్. సో f of x అంటే ఇప్పుడు మనం ఏం తీసుకోవాలి, 0 మైనస్ అంటే x less than 0, x less than 0 అంటే 2x + 3 తీసుకోవాలి. సో తీసుకోండి 2x + 3. ఇప్పుడు వేసాను వాల్యూస్ వేసాను, వేస్తే ఏమవుద్ది x బదులు 0 వేసాను, 2 × 0 + 3. సో 2 zeros are 0, 0 + 3 దట్ ఈజ్ ఈక్వల్ టు 3. అంటే లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ మనకి 3 వచ్చింది. అదేవిధంగా ఇప్పుడు మనం రైట్ హ్యాండ్ లిమిట్ తీసుకుందాం. రైట్ హ్యాండ్ లిమిట్ అంటే ఏంటి, లిమిట్ x టెన్స్ టు 0+ తీసుకోవాలి. 0+ అంటే ఏంటి, సో రైట్ సైడ్ నుండి 0ని సమీపిస్తుంది అర్థం అన్నమాట. సో f of x 0+ అంటే ఏంటి, x greater than 0, x greater than 0 అంటే ఇది తీసుకోవాలి. సో కనుక f of x బదులు మనం ఏం తీసుకుందాము, 3 × x + 1 తీసుకోవాలి. ఓకే, ఇప్పుడు x వాల్యూ 0 వేసేయండి, అప్పుడు మనకేమవుతుంది 3 × 0 + 1. సో 3 × 0 + 1 అంతా 1. సో 3 1s are 3. అంటే లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ నాకు 3 వచ్చింది, రైట్ హ్యాండ్ లిమిట్ కూడా 3 వచ్చింది. అంటే ఏంటి, నాకు లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ రైట్ హ్యాండ్ లిమిట్ ఈక్వల్ అయ్యాయి. సో దేర్ ఫోర్ లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఈజ్ ఈక్వల్ టు రైట్ హ్యాండ్ లిమిట్. సో దేర్ ఫోర్ లిమిట్ ఎగ్జిస్ట్, లిమిట్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది, లిమిట్ ఎగ్జిస్ట్. సో దేర్ ఫోర్ సో లిమిట్ x టెన్స్ టు 0 f of x ఎంత వచ్చింది మనకి, ఇప్పుడు ఈ రెండు ఈక్వల్ అయ్యి కనుక అదే మనకి L వాల్యూ మాట. సో కనుక ఈజ్ ఈక్వల్ టు 3 ఆన్సర్. నెక్స్ట్ అదేవిధంగా ఇంకోటి వచ్చాది లెఫ్ట్ హ్యాండ్ లిమిట్. సో లిమిట్ x టెన్స్ టు 0, లిమిట్ x టెన్స్ టు 1 మైనస్, 1 ఎత్తు మీద మైనస్ అంటే ఏంటి, లెఫ్ట్ సైడ్ నుండి 1ని సమీపిస్తుంది. సో f of x. సో లిమిట్ x టెన్స్ టు 1 మైనస్ f of x అంటే ఏంటి, సో 1ని సమీపిస్తుంది, మైనస్ అంటే లెఫ్ట్ సైడ్ నుండి సమీపిస్తుంది. సో ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే నెంబర్ లైన్ మీద 0 1 -1
1ని సమీపిస్తుంది అంటే ఏంటి, ఈ విధంగా లెఫ్ట్ సైడ్ నుండి సమీపిస్తుంది, ఇది రైట్ సైడ్ నుండి సమీపిస్తుంది. 1ని సమీపిస్తుంది అంటే అర్థం ఏంటి, 0 కన్నా ఎక్కువ ఉంటుంది. అంటే 1 ముందు ఏంటంటే 0 అంటే 0 కన్నా ఎక్కువ తీసుకోవాలి. అంటే x గ్రేటర్ దాన్ 0 తీసుకోవాలి. ఇక్కడ x గ్రేటర్ దాన్ 0 అంటే లిమిట్ x టెన్స్ టు 1 మైనస్ ఏం రాయాలి, 3 ఇంటూ x ప్లస్ 1 రాయాలి. దట్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ x టెన్స్ టు 1 మైనస్ ఆ వాల్యూ వేసేద్దాం. అప్పుడు ఏమవుతుంది మనకి 3 ఇంటూ 1 ప్లస్ 1, 3 ఇంటూ 2, 3 2s are 6. నెక్స్ట్ RHL రైట్ హ్యాండ్ లిమిట్. సో లిమిట్ x టెన్స్ టు 1 ప్లస్ f ఆఫ్ x. సో లిమిట్ x టెన్స్ టు 1 ప్లస్, మరి 1 ప్లస్ అంటే 1ని రైట్ సైడ్ నుండి సమీపిస్తుంది. అంటే రైట్ సైడ్ నుండి సమీపిస్తుంది అంటే అది 1 కన్నా ఎక్కువ ఉంటుంది. 1 కన్నా ఎక్కువ ఉందంటే x కన్నా ఎక్కువ ఉంటుంది. మళ్ళీ ఇదే తీసుకోవాలి, అప్పుడు కూడా అదే తీసుకోవాలి. సో 3 ఇంటూ x ప్లస్ 1, మళ్ళీ 1 వేసేయండి, 3 ఇంటూ 1 ప్లస్ 1, సో 3 ఇంటూ 2, సో 3 2s are 6. ఏమొచ్చింది ఇక్కడ, లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ రైట్ హ్యాండ్ లిమిట్ రెండు ఈక్వల్ అయ్యాయి, అంటే లిమిట్ ఉందన్నమాట, ఎగ్జిస్ట్ అయింది. దేర్ఫోర్ LHS ఈజ్ ఈక్వల్ టు RHL. దేర్ఫోర్ లిమిట్ ఎగ్జిస్ట్, limit exists. So therefore limit x tends to 1 రాయాలి అంతే, 1 ప్లస్ 1 మైనస్ రావస్తున్నాయి. సో మెయిన్ మాట మెయిన్ లిమిట్ f ఆఫ్ x ఎంత వచ్చింది, 6 వచ్చింది. సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకుని నెక్స్ట్ మనం 4th ప్రాబ్లంకి వెళ్దాం. ఇప్పుడు మనం 4th ప్రాబ్లంకి వెళ్దాం. లిమిట్ x tends to 1 f ఆఫ్ x ఫైండ్ వేర్ ద వాల్యూస్ ఆర్ గివెన్. అంటే x వాల్యూ 1 లేదా 1 కన్నా తక్కువ ఉంటే ఇది తీసుకోవాలి, x వాల్యూ 1 కన్నా ఎక్కువ ఉంటే ఇది తీసుకోవాలి. ముందు ఇలా ఇస్తే మనకు ఖచ్చితంగా లిమిట్ ఉందో లేదో ఎగ్జిస్ట్ అవుతుందో లేదో చూడాలి. అంటే లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ రైట్ హ్యాండ్ లిమిట్ రెండు ఈక్వల్ అయితే లిమిట్ ఎగ్జిస్ట్ అవుతుందో అదే ఆన్సర్. ఒక లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఒక ఆన్సర్ వచ్చి రైట్ హ్యాండ్ లిమిట్ ఇంకో ఆన్సర్ వస్తే లిమిట్ అనేది డస్ నాట్ ఎగ్జిస్ట్ అని రాస్తే సరిపోతుంది. సో దేర్ఫోర్ ఇక్కడ రాద్దాం, లిమిట్ ఎక్స్టెన్స్ LHL తీసుకుందాం. లెఫ్ట్ హ్యాండ్ లిమిట్, లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఏంటి, లిమిట్ ఎక్స్టెన్స్ టు ఒక సమ్ ఉంది కనుక ఇలా చేద్దాం, ఎక్స్టెన్స్ టు 1 మైనస్ f ఆఫ్ x. సో లిమిట్ ఎక్స్టెన్స్ టు 1 మైనస్, 1 మైనస్ అంటే ఏంటి, సో 1 ఎప్పుడు చేస్తుంది అంటే 1 వాల్యూ x వాల్యూ 1 కన్నా తక్కువ, x వాల్యూ 1 కన్నా తక్కువ అంటే 1 అయినా 1 కన్నా తక్కువ ఉన్నా ఇది తీసుకోవాలి కనుక x² మైనస్ 1 తీసుకోవాలి, f ఆఫ్ x వాల్యూ x² మైనస్ 1. ఇప్పుడు x వాల్యూ 1 కదా, 1 ఎప్పుడో చేస్తుంది కనుక 1 వేసింది. సో 1² మైనస్ 1, 1² అంతా 1, 1 మైనస్ 1, 1 మైనస్ 1 అంతా 0. అంటే దేర్ఫోర్ LHL ఎంత వచ్చింది మనకి, 0 వచ్చింది. LHL 0 వచ్చింది. నెక్స్ట్ ఇప్పుడు రైట్ హ్యాండ్ లిమిట్, రైట్ హ్యాండ్ లిమిట్ RHL. సో లిమిట్ x టెన్స్ టు 1 ప్లస్ తీసుకోవాలి, ఈసారి ఏం తీసుకోవాలి, 1 ప్లస్ f ఆఫ్ x. ఈసారి ఏంటి 0 నుండి మనకి 1ని రైట్ సైడ్ నుండి అప్రోచ్ అవుతుంది. అంటే x వాల్యూ 0 కన్నా ఎక్కువ, అంటే 1 కన్నా కూడా ఎక్కువ, ఎందుకని 1ని అప్రోచ్ అవుతుంది. ఇది 1 అనుకుంటే ఇది 0 అనుకుంటే ఇది 2 అనుకుంటే ఇప్పుడు లెఫ్ట్ సైడ్ నుండి అప్రోచ్ అవుతుంది, ఇది రైట్ సైడ్ నుండి అప్రోచ్ వస్తుంది. అంటే 1 కన్నా ఎక్కువ ఉంటేనే అటు సైడ్ నుండి అప్రోచ్ అవుతుంది. 1 కన్నా ఎక్కువ ఉంటే మనం ఏం తీసుకోవాలి, ఇది తీసుకోవాలి. సో కనుక లిమిట్ x టెన్స్ టు 1 ప్లస్ మైనస్ x² మైనస్ 1. సో ఇప్పుడు x వాల్యూ వేసేయండి, మైనస్ 1² మైనస్ 1 మైనస్ 1² అంతా 1 మైనస్ 1 మైనస్ 1 మైనస్ 1 మైనస్ 2. సో దేర్ఫోర్ RHL రైట్ హ్యాండ్ లిమిట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2. ఇక్కడ మనకి 0 వచ్చింది, ఇది మైనస్ 2 వచ్చింది, రెండు ఈక్వలా కాదు. సో దేర్ఫోర్ లిమిట్ LHL ఈజ్ నాట్ ఈక్వల్ టు RHL. ఎప్పుడైతే రెండు ఈక్వల్ అవ్వలేదో మనకి లిమిట్ అనేది ఎగ్జిస్ట్ అవ్వదు. సో దేర్ఫోర్ లిమిట్ x టెన్స్ టు 1 f ఆఫ్ x does not exist, does not exists exist అని రాస్తే సరిపోదు. సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకుని నెక్స్ట్ మనం 5th ప్రాబ్లంకి వెళ్దాం. ఇప్పుడు మనం 5th ప్రాబ్లంకి వెళ్దాం. Evaluate limit x tends 0 f of x where f of x is mod x by x if x not equal 0 and it is equal 0 if x is equal 0. సో ఇక్కడ మనకి mod x గురించి ఒకసారి రాసుకుందాం, మనందరికీ తెలుసు, ఒకసారి రాసుకుంటే ఇంకా సమ్ ఈజీ అవుద్ది. We know that
mod x is equal to x if x is greater than 0 and mod x is equal to minus x if x is less than 0. అంటే ఏంటి, ఎక్స్ వాల్యూ లోపల ఏది ఉన్నా సరే మనకి పాజిటివ్ వాల్యూ రావాలి. మోడ్ అంటే ఏంటి, మాడ్యులస్ అంటే సో ద వాల్యూ వాట్ ఎవర్ మే బీ ఇట్ ఈస్ ద వాల్యూ విల్ బీ ద రిజల్ట్ విల్ బీ పాజిటివ్ వాల్యూ. ఫర్ ఎగ్జాంపుల్ నేను 3 తీసుకున్నాను అనుకోండి, సో ఎక్స్ గ్రేటర్ దాన్ 3 కనుక నాకు ఆన్సర్ 3 వస్తుంది. ఒకవేళ -3 తీసుకున్నాను అనుకోండి, అప్పుడు కూడా నాకు 3 రావాలి. మరి 3 రావాలని నేను చేయాలి, -3 తీసుకున్నాను అంటే ఎక్స్ లెస్ దెన్ 0 అంటే నాకు ఏం రావాలి, 3 రావాలంటే ముందు నేను మైనస్ పెట్టుకుంటే మైనస్ ఇంటూ -3 -3 +3 అంటే ఇక్కడైనా 3a ఇక్కడైనా 3a. అది దీని యొక్క అర్థం అన్నమాట. ఇప్పుడు మనం చూద్దాం సమ్. Evaluate limit x to 0 where f of x equal mod x by x, x not equal and x equal 0, it's 0. అంటే ఇక్కడ మనకి లిమిట్ ఉందో లేదో ఇలాంటి కండిషన్స్ ఇస్తే ఖచ్చితంగా లెఫ్ట్ లిమిట్ రైట్ లిమిట్ కట్టాలి. ఆ రెండు ఈక్వల్ అయితేనే లిమిట్ ఎగ్జిస్ట్ అవుతుంది. మనకి ఏదైతే లెఫ్ట్ లిమిట్ రైట్ లిమిట్ వస్తుందో అదే ఆన్సర్. ఒకవేళ మనకి రెండు ఈక్వల్ రాలేదు అనుకోండి, సో డైరెక్ట్గా ఇంకే ప్రాబ్లం లేదు, సో గొడవే లేదు, ఇంకా రాసిడే లిమిట్ డస్ నాట్ ఎగ్జిస్ట్ అని రాసిడే. ఓకే, సో చేద్దాం. లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ limit x tends to 0 minus f of x. So limit x tends to 0 minus f of x ఏంటి మనకి x less than 0. x less than 0 అంటే మనకి ఏంటి, ఇది తీసుకోవాలి. అంటే mod x బదులు ఏం రాయాలి, -x రాయాలి. సో ఒకసారి రాసుకుందాం. mod x by x that is equal to limit x tends to 0 minus mod x ఏం రాయాలి, -x by x. సో x1 అంటే లిమిట్ x tends to 0 -1 వచ్చింది మనకి. ఇప్పుడు అది కాన్స్టెంట్ కనుక ఇంకా లిమిట్ అప్లై చేయాల్సింది, ఓన్లీ వేరియబుల్ ఉంటేనే మనం అప్లై చేయాలి. సో దీని ఆన్సర్ -1 వచ్చింది. నెక్స్ట్ RHL రైట్ హ్యాండ్ లిమిట్. సో లిమిట్ x tends to 0 plus f of x. సో లిమిట్ x tends to 0 plus, సో మనకి f of x ఏంటి, mod x by x. సో లిమిట్ x tends to మన ఏంటి 0 ఇప్పుడు తీసుకోవాలి, x 0 అయితేనే తీసుకోవాలి. మనకి 0 మైనస్ అంటే 0 కన్నా తక్కువ, 0 ప్లస్ అంటే 0 కన్నా ఎక్కువ, కనుక మనం ఇదే తీసుకోవాలి. మరి అది తీసుకున్నప్పుడు ఇక్కడ వాల్యూస్ బట్టి మనం తీసుకోవాలి. లిమిట్ x tends to 0 plus 0 ప్లస్ అంటే ఏంటి, x అనేది 0 కన్నా ఎక్కువ. 0 కన్నా ఎక్కువ అంటే మనం ఏం తీసుకోవాలి, mod x వాల్యూ x తీసుకోవాలి. సో కనుక x by x, x1 అంటే లిమిట్ x tends to 0 plus 1. మరి 1కి మన లిమిట్ 0 వేరియబుల్స్ లేవు కనుక డైరెక్ట్గా 1 రాసుకోవచ్చు. నాకు చూడండి, లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ -1 వచ్చింది, రైట్ హ్యాండ్ లిమిట్ 1 వచ్చింది. అంటే బోత్ ఆర్ నాట్ ఈక్వల్. దేర్ఫోర్ LHL ఈజ్ నాట్ ఈక్వల్ టు RHL. మరి RHL ఈక్వల్ కాలేదు కనుక మనం ఏం రాస్తాం, లిమిట్ x tends to 0 f of x does not exist. సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకొని నెక్స్ట్ మనం 6th ప్రాబ్లంకి వెళ్దాం. ఇప్పుడు మనం 6th ప్రాబ్లంకి వెళ్దాం. Evaluate limit x to 0 f of x where f of x is equal to x by mod x where x not equal 0 and 0 x equal 0. ఇందాల 5వ సమ్ము, ఇప్పుడు ఈ 6వ సమ్ము రెండు ఒకటే. కాకపోతే ఇందాల ఈ మాడ్యులెక్స్ అనేది పైన ఉంది, ఇప్పుడు మాడ్యులెక్స్ అనేది కింద ఉంది. సో ఈ రెండు సమ్ములో ఏదో ఒక సమ్ము ఖచ్చితంగా పబ్లిక్కి 4 మార్క్స్కి వస్తుందండి. సో కనుక కొంచెం జాగ్రత్త ఉంది. ఇంకా సొల్యూషన్ అంతా సేమ్. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఈ mod x అనేది మనం కింద రాసుకుంటే సరిపోదు. సో మన అందరికీ తెలుసు mod x అనేది x అవుతుంది if x greater than 0 and mod x and -x అవుతుంది if x less than 0. లిమిట్ లెఫ్ట్ లిమిట్ కట్టామనుకోండి, సో ఇదంతా సేమ్. ఇందాల పైన రాస్తాం, ఈసారి కింద రాయాలి మాడ్యులస్ x. సో x అనే రాస్తాము, ఈసారి ఈ మాడ్యులస్ x మైనస్ ఇక్కడ వస్తుంది అన్నమాట. సో ఇప్పుడు x క్యాన్సిల్ అయితే -1 వస్తుంది, ఆన్సర్ -1. ఇంకా రైట్ హ్యాండ్ లిమిట్ కూడా సేమ్. లిమిట్ x tends to 0 plus f of x, లిమిట్ x tends to 0 plus. సో mod x అంటే ఏంటి రాయాలి, x రాయాలి. సో x క్యాన్సిల్ అయితే మనకి ఏమొస్తుంది, ఇక్కడ mod x రాయండి. సో x అంటే x వస్తుంది, mod x అంటే x వస్తుంది, x క్యాన్సిల్ అయితే 1 వస్తుంది. లెఫ్ట్ లిమిట్ రైట్ లిమిట్ రెండు ఈక్వల్ కాదు. ఎప్పుడైతే రెండు ఈక్వల్ కాలేదో సో లిమిట్ డస్ నాట్ ఎగ్జిస్ట్. సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకుని నెక్స్ట్ మనం 7th ప్రాబ్లంకి వెళ్దాం. ఇప్పుడు మనం 7th ప్రాబ్లంకి వెళ్దాం. ఫైండ్ లిమిట్ x tends to 5 f of x where f of x equal mod x minus 5. సో ఇక్కడ mod x ఉంది కనుక x వాల్యూ less than 0, x వాల్యూ greater than 0 ఉంటుంది కనుక అలా చేయాలి. సో ప్రాబ్లం లేదు.
అంటే లెఫ్ట్ లిమిట్ రైట్ లిమిట్ కట్టాలి. సో మనం ఇది చేయొచ్చు. కానీ ఇక్కడ ఎక్స్టెన్స్ టు 5 అన్నాడు, అంటే ఎక్స్ వాల్యూ అనేది గ్రేటర్ దాన్ 0. సో గ్రేటర్ దాన్ 0 అంటే ఎక్స్ వాల్యూ తీసుకోవచ్చు. అంటే డైరెక్ట్గా మీరు చేసినా ఏ ప్రాబ్లం లేదు, లేదంటే లెఫ్ట్ లిమిట్ రైట్ లిమిట్ కట్టినా పర్లేదు. నేను రెండూ చేస్తాను. సో మీకు ఏ మెథడ్ ఈజీ అయితే ఆ మెథడ్. 4 మార్క్స్కి ఇస్తే LHL RHS చేయండి, ఒకవేళ 1 మార్క్ 2 మార్క్స్కి ఇస్తే డైరెక్ట్గా చేసేయండి. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నో దట్ ఏం తెలుసు మనకి, mod x is equal to x if x greater than 0 and mod x is equal to minus x if x is less than 0. సో ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ రాద్దాం, LHL లెఫ్ట్ హ్యాండ్ లిమిట్. సో లిమిట్ x tends to 5 minus f of x. సో లిమిట్ x tends to 5 minus f of x. 5 మైనస్ అంటే అర్థం ఏంటి మనకి, ఇక్కడ ఇది 5 అనుకుంటే, ఇది 4 అనుకుంటే, ఇది 6 అవుతుంది. అంటే 4 తర్వాత 5ని అప్రోచ్ అవుతుంది, ఇది 6 ముందు 5ని అప్రోచ్ అవుతుంది. అంటే ఎక్స్ వాల్యూ 4 కన్నా ఎక్కువ ఉంటుంది, అంటే ఎక్స్ వాల్యూ గ్రేటర్ దాన్ 0. ఎక్స్ వాల్యూ గ్రేటర్ దాన్ 0 అంటే mod x ఏం తీసుకోవాలి, ఎక్సే తీసుకోవాలి. ముందు అది తీసుకుందాం. సో mod x మైనస్ 5. mod x ఇప్పుడు ఏం తీసుకోవాలి, ఈ ఫార్ములా ప్రకారం ఎక్స్ గ్రేటర్ దాన్ 5 అంటే 4 కన్నా ఎక్కువ అంటే 5. 5 అంటే ఏంటి, 4 కన్నా ఎక్కువ అంటే 4 అంటే ఏంటి, ఎక్స్ గ్రేటర్ దాన్ 0 కనుక ఎక్స్ వాల్యూ mod x వాల్యూ ఎక్సే తీసుకోవాలి. సో కనుక లిమిట్ x tends to 5 మైనస్ mod x ఏం తీసుకోవాలి, x మైనస్ 5. సో ఎక్స్ వాల్యూ 5 వేసాను, ఇప్పుడు 5 మైనస్ 5 అంతా 0. నెక్స్ట్ RHL రైట్ హ్యాండ్ లిమిట్ x tends to 5 ప్లస్ f of x. లిమిట్ x tends to 5 ప్లస్ f of x అంటే ఏంటి మనకి, mod x మైనస్ 5. 5 ప్లస్ అంటే ఇక్కడ x గ్రేటర్ దాన్ 0 కదా, అటు సైడ్ నుండి అప్రోచ్ అవుతుంది, అంటే x వాల్యూ ఎక్సే తీసుకోవాలి. సో x మైనస్ 5. లిమిట్ x tends to 0 5 ప్లస్ x మైనస్ 5. సో x వాల్యూ ఎంత వేయాలి, 5 వేయాలి. 5 మైనస్ 5 0. LHL 0 వచ్చింది, RHL 0 వచ్చింది. సో దేర్ ఫోర్ లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఈజ్ ఈక్వల్ టు రైట్ హ్యాండ్ లిమిట్. సో దేర్ ఫోర్ లిమిట్ ఎగ్జిస్ట్ కనుక మనం ఏం రాస్తాం, దేర్ ఫోర్ లిమిట్ x tends to 5 f of x. ఎంత వచ్చింది మనకి, ఆన్సర్ 0 వచ్చింది, ఈజ్ ఈక్వల్ టు 0. డైరెక్ట్గా రాసి వచ్చింది. ఓకే, ఇది మనకి 4 మార్క్స్కి ఇస్తే. మరి 2 మార్క్స్ కానీ 1 మార్క్ ఇస్తే ఎలా చేయాలి సార్? సో డైరెక్ట్గా చేసేది ఏం లేదు, లిమిట్ x tends to 5 f of x ఈజ్ ఈక్వల్ టు లిమిట్ x tends to 5 f of x అంటే ఏంటి, mod x మైనస్ 5. సో వేసేయండి, అప్పుడు ఏమవుతుంది, mod 5 మైనస్ 5. mod 5 అంటే ఎంత, 5. సో 5 మైనస్ 5 దట్ ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇది 1 మార్క్ కానీ 2 మార్క్స్కి ఇస్తే ఇలా చేయండి, 4 మార్క్స్కి ఇస్తే ఇలా చేయండి. దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకుని నెక్స్ట్ మనం 8th ప్రాబ్లంకి వెళ్దాం. ఇప్పుడు మనం 8th ప్రాబ్లంకి వెళ్దాం. లెట్ a1 a2 and so on a and b fixed real numbers and define a function f of is equal to x minus a1 x minus a2 and so on x minus an. What is limit x tends to a1 f of x? వాడు ఏం ఇచ్చాడు, ఇవి రియల్ నెంబర్స్ అంటే కాన్స్టెంట్స్. ఫంక్షన్ ఇలా డిఫైన్ చేశాడు. అయితే వాడు కావాల్సిన లిమిట్ x tends to a1 f of x కావాలి. ఒకవేళ ఏ అనేది ఏవి ఈక్వల్ కాకపోతే, a1 కాదు, a2 కాదు, a3 కాదు, ఏవి ఈక్వల్ కాకపోతే అప్పుడు లిమిట్ x tends to f of x కావాలి. ఓకే, ఏం లేదని డైరెక్ట్గా అందులో వేసేయడం, ఇంకేం లేదు. సో మనకి ఇప్పుడు ఏం కావాలి, లిమిట్ x tends to a1 f of x ఇది కావాలి. ఈజ్ ఈక్వల్ టు లిమిట్ x tends to a1 f of x అంటే రాసేయండి. ఏం రాద్దాం మనం ఇక్కడ, x minus a1 x minus a2 x minus a3 and so on x minus an. ఇదంతా పాలినామియల్ కదా, అంటే వేరెవర్ x ఇస్తే a1 విల్ బి దేర్. సో a1 వేసేయండి, అప్పుడు మనకేమవుద్ది, a1 minus a1 a1 minus a2 a1 minus a3 and so on a1 minus an. మరి a1 మైనస్ a అవుద్ది, 0 అవుద్ది. సో 0 ఇంటూ a1 మైనస్ a2 a1 మైనస్ a3
and so on, a1 minus an. మరి 0 into anything 0. సో అంటే దీని ఆన్సర్ 0. సో therefore లిమిట్ ఎక్స్టెండ్స్ టు a1 f of x ఎంత వచ్చింది ఆన్సర్ మనకి 0 వచ్చింది. ఇది ఫస్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఈ సైడ్ ఏం కావాలి మనకి, లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ, ఎక్స్ అనేది ఏని సమీపిస్తే అప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ కావాలి. ఇక్కడ కూడా మనకి ఏ ప్రాబ్లం లేదు, ఎందుకంటే డినామినేటర్ లేదు, అన్డిఫైన్ రాదు. సో కనుక ఎక్స్ వాల్యూ వేసిడమే. సో లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎంత మనకి, ఎక్స్ మైనస్ a1 ఎక్స్ మైనస్ a2 ఎక్స్ మైనస్ a3 అండ్ సో ఆన్ ఎక్స్ మైనస్ an. సో ఇప్పుడు ఎక్స్ బదులు ఏ వేసేయండి, వేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. సో అప్పుడు మనకి ఏం రాయొచ్చు, ఏ మైనస్ a1 ఏ మైనస్ a2 ఏ మైనస్ a3 అండ్ సో ఆన్ ఏ మైనస్ an. ఇదే మన దీని ఆన్సర్. సో దేర్ఫోర్ కావాలంటే రాసుకుంది, లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ మనకేం వచ్చింది, ఏ మైనస్ a1 ఏ మైనస్ a2 అండ్ సో ఆన్ ఏ మైనస్ an. బాక్స్ పెట్టండి ఇది మాట. సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకొని నెక్స్ట్ మనం 9th ప్రాబ్లంకి వెళ్దాం. ఇప్పుడు మనం 9th ప్రాబ్లంకి వెళ్దాం. సో లిమిట్ ఎక్స్టెండ్స్ టు 3 x to the power of 4 minus 1 minus 81 by 2x square minus 5x minus 3. ఈ సమ్ ఆల్రెడీ మనం ఫస్ట్ ప్రాబ్లంలోనే 8th ప్రాబ్లం చేసాం. ఇప్పుడు సెకండ్ ప్రాబ్లంలోనే 9th ప్రాబ్లం అదే సమ్ ఇచ్చాడు. అంటే మనం ఆల్రెడీ అక్కడ నేర్చుకున్నాం. సో ఎందుకని మంచిదని డివిజన్ చేస్తున్నాను, లేదు అంటే మీరు ఈ ప్రాబ్లం స్కిప్ చేయొచ్చు, ప్రాబ్లం లేదు. ఇక్కడ మనం 3 వేస్తాం అనుకోండి, అప్పుడు మనకేమవుతుంది, 3 power 4 minus 81 by 2 into 3 square minus 5 into 3 minus 3. సో 3 power 4 అంటే ఏంటి, 3ని 4 times మల్టిప్లై చేయాలి. 3 3s are 9, 9 3s are 27, 27 3s are 81. అంటే 81 minus 81 పైన 0 వచ్చేస్తుంది. 3 square అంటే 9, 9 2s are 18, 5 3s are 15 minus 3. అంటే 81 minus 81 అంతా 0. కిందన కూడా 18 minus 18, సో అది కూడా ఏమవుతుంది 0. సో 0 by 0, 0 by 0 వచ్చిందండి ఏంటి, అన్డిటర్మినెంట్ వాల్యూస్, ఇండెటర్మినెంట్ వాల్యూస్ కనుక ఇప్పుడు మనం దీన్ని చేయాలంటే 3 మెథడ్స్ ఉంటాయి. అయితే ఫ్యాక్టరైజేషన్ మెథడ్ చేయాలి, లేదంటే రేషనలైజింగ్ మెథడ్ చేయాలి, లేదంటే సబ్స్టిట్యూషన్ మెథడ్ అయినా చేయాలి. ఓకే, ఫ్యాక్టరైజేషన్ చేద్దాం. లిమిట్ ఎక్స్టెండ్స్ టు, ఇప్పుడు ఈ వాల్యూ ఫ్యాక్టరైజేషన్ చేయాలని ముందు ఈ వాల్యూని మనం చేద్దాం, రెండింటిని మీరు విడిగా రాద్దాం. సో దీన్ని ఏం రాయొచ్చు అంటే ఎక్స్ స్క్వేర్ హోల్ స్క్వేర్ రాస్తాను, 81ని నేను 9 స్క్వేర్ రాస్తాను, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. మరి ఈ 9ని కూడా మనం రాయొచ్చు, 3 స్క్వేర్ రాయొచ్చు, అంటే దీన్ని ఇంకా మనం చేయొచ్చు. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ 9 ఇంటూ దీన్ని ఎక్స్ స్క్వేర్ మైనస్ 3 స్క్వేర్ రాయొచ్చు. ఓకే, అంటే దీన్ని రాయొచ్చు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 9 ఇంటూ మళ్ళీ ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి, అంటే ఎక్స్ ప్లస్ 3 ఇంటూ ఎక్స్ మైనస్ 3. ఓకే, అంటే ఇక్కడ మనం ఎక్స్ మైనస్ 3 క్యాన్సిల్ అవుతుంది, ఎందుకంటే ఎక్స్ టెన్స్ టు 3 కనుక ఎక్స్ మైనస్ 3 క్యాన్సిల్ అవుతుంది. ఇప్పుడు ఇది చూద్దాం, 2x స్క్వేర్ మైనస్ 5x మైనస్ 3, దీన్నే రాయొచ్చు 2x స్క్వేర్, 2 3s are 6, అంటే 6 1s are 6 కనుక మైనస్ 6x ప్లస్ ఎక్స్ మైనస్ 3. ఈ రెండు ఒక గ్రూపు, ఈ రెండు ఒక గ్రూప్. ఇందులో 2x కామన్ తీద్దాం, 2x కామన్ తీస్తే ఎక్స్ మైనస్ 3, ఇక్కడ 1 కామన్ తీయండి, జస్ట్ 1 కామన్ తీస్తే ఎక్స్ మైనస్ 3. ఇప్పుడు ఇక్కడ ఎక్స్ మైనస్ 3, ఇక్కడ ఎక్స్ మైనస్ 3 ఉంది, సో ఎక్స్ మైనస్ 3 కామన్ తీయండి, అప్పుడు ఏమవుతుంది మనకి 2x ప్లస్ 1. అంటే ఇప్పుడు ఈ ఎక్స్ మైనస్ 3 క్యాన్సిల్ అయితే మనకు ఆన్సర్ వస్తుంది. ఇప్పుడు ఇచ్చింది రాసుకుందాం. సో గివెన్ దట్ ఏమి ఇచ్చాడు, లిమిట్ ఎక్స్టెండ్స్ టు 3 x to the power of 4 minus 81 by 2x square minus 5x minus 3 is equal to limit extends to 3. ఇదేం రాయొచ్చు మనం, ఏమొచ్చింది ఎక్స్ స్క్వేర్ ప్లస్ 9 ఇంటూ ఎక్స్ ప్లస్ 3 ఇంటూ ఎక్స్ మైనస్ 3 వచ్చింది, హోల్ డివైడెడ్ బై ఇదేం వచ్చింది మనకి 2x ప్లస్ 1 ఇంటూ ఎక్స్ మైనస్ 3 వచ్చింది.
ఇప్పుడు ఈ x-3 క్యాన్సిల్ అయిపోతుంది. ఇప్పుడు ఈ వాల్యూ అందులో వేసేయండి. ఏమవుద్ది 3² + 9 × 3 + 3 హోల్ డివైడెడ్ బై 2 × 3 + 1. 3² ఎంత 9. సో 9 + 9 × 3 + 3 ఎంత 6 బై 2 3 ఎంత 6 + 1. సో 9 + 9 ఎంత 18 × 6 బై 7. 18 6 ఎంత 108. సో 108 బై 7. 6 8 48, 8 4 6 on 6. సో అంటే మనకి 108 బై 7 వచ్చింది. దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకుని నెక్స్ట్ మనం 10th ప్రాబ్లంకి వెళ్దాం. ఇప్పుడు మనం 10th ప్రాబ్లంకి వెళ్దాం. If f of x is equal to minus root over 25 minus x square, then find limit x tends to 1 f of x minus f of 1 by x minus 1. వచ్చేలా ఫోన్ చేశారా? ఇప్పుడు మనం 10th ప్రాబ్లంకి వెళ్దాం. If f of x is equal to minus root 25 minus x square, then find limit x tends to 1 f of x minus f of 1 by x minus 1. ఇక్కడ మనం ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ వేసి ఎక్స్ వాల్యూ అక్కడ వేస్తే మనకి 0/0 వస్తుంది. అంటే 0/0 వస్తే ఏంటి మనకి అన్డిటర్మినెంట్ వాల్యూస్. సో ఇండిటర్మినెంట్ వాల్యూస్ అంటే మనం ఏం చేయాలి అయితే ఫ్యాక్టరేషన్ మెథడ్ కానీ లేదంటే రేషనలైజింగ్ మెథడ్ కానీ లేదంటే సబ్స్టిట్యూషన్ మెథడ్ కానీ చేయాలి. ఒకసారి 0/0 వస్తుంది లేదా ఒకసారి చెక్ చేద్దాం. లిమిట్ x tends to 1 f of x అంటే ఏమేయాలి minus root over 25 minus x square. సో f of 1 అంటే ఎంత వేయాలి 25 మైనస్ x బదులు 1 వేయాలి. సో 1² బై x minus 1. ఇక్కడ నేను 1 ఎందుకు వేసానంటే f of x అంటే x బదులు 1 వేయాలి కనుక అందులో 1 వేసాను. ఇప్పుడు ఈ 1 వేద్దాం. ఈ 1 వేస్తే మనకి ఏమవుద్ది మైనస్ రూట్ ఓవర్ 25 ఎఫ్ ఆఫ్ 1 అంటే ఏంటి ఇక్కడ మనకి. సో ఇక్కడ మైనస్ మైనస్ ప్లస్ అవుద్ది ఎందుకంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే మనకి ఆల్రెడీ ఫార్ములాలో మైనస్ ఉంది కనుక మైనస్ వస్తుంది. సో అంటే ఇప్పుడు మనకి ఏమవుతుంది 25 మైనస్ 1² అంటే 1 ప్లస్ ఇది రూట్ 24 బై 1 minus 1. సో ఇది రూట్ 24 మైనస్ రూట్ 24 ఇది ప్లస్ రూట్ 24 బై 0. సో 0/0. సో 0/0 వస్తుందంటే ఏంటి ఇండిటర్మినెంట్ ఫార్మ్. సో కనుక ఇప్పుడు మనం దీన్ని ఫ్యాక్టరేషన్ అయితే చేయలేం. సో కనుక రేషనలైజింగ్ చేయాలి. ఇక్కడ ఏం చేయాలి రేషనలైజింగ్ చేయాలి. సో లెట్ us do లిమిట్ x tends to 1 f of x. సో f of x అంటే ఇదే కదా మైనస్ రూట్ ఓవర్ 25 మైనస్ x² మైనస్ ఎఫ్ ఆఫ్ 1 అంటే ఎంత వచ్చింది రూట్ 24 వచ్చింది మనకి. సో 25లో 1 తీస్తే 24 మైనస్ మైనస్ ప్లస్ బై x minus 1. సో లిమిట్ x tends to 1 దీన్ని రివర్స్ రాసుకుందాం 24 మైనస్ రూట్ ఓవర్ 25 మైనస్ x² బై x minus 1. మనం ఇప్పుడు రేషనలైజింగ్ చేయాలంటే ఇక్కడ x tends to 1 కనుక x minus 1 క్యాన్సిల్ అవ్వాలి. అంటే ఇక్కడ మైనస్ ఉంది కనుక మనం ప్లస్ తీసుకుని న్యూమరేటర్ని డినామినేటర్ని మల్టిప్లై చేయాలి. సో అప్పుడు ఏమవుతుంది మనకి రూట్ 24 ప్లస్ రూట్ 25 మైనస్ x² బై రూట్ 24 ప్లస్ రూట్ 25 మైనస్ x². సో లిమిట్ x tends to 1 a ప్లస్ b ఇంటూ a మైనస్ b a² మైనస్ b² అంటే దీన్ని ఏం రాయొచ్చు రూట్ 24 హోల్ స్క్వేర్ మైనస్ రూట్ ఓవర్ 25 మైనస్ x² హోల్ స్క్వేర్. కింద మనం ఏమి చేయదు ఎండింగ్ వరకు అలాగే రాశాను x minus 1 ఇంటూ రూట్ 24 ప్లస్ రూట్ ఓవర్ 25 మైనస్ x². సో స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ ఇక్కడ కూడా స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్. సో లిమిట్ x tends to 1 24 మైనస్ బ్రాకెట్ పెట్టుకోండి 25 మైనస్ x² కింద అలా యాస్టీస్గా రాయండి
x minus 1 into root 24 plus square root of 25 minus x square. సో ఇప్పుడు మనం ఈ 24 బ్రాకెట్ ఓపెన్ చేయండి. బ్రాకెట్ ఓపెన్ చేస్తే ఉంది లిమిట్ x tends to 1 24 minus 25 minus into minus plus, so plus x square by x minus 1 into root 24 plus root 25 minus x square. ఇప్పుడు x స్క్వేర్ ముందు రాద్దాం. 24లో 25 తీస్తే -1 అంటే x స్క్వేర్ -1 రాద్దాం. లిమిట్ x tends to 1 x స్క్వేర్ -1 వచ్చింది పైన. కిందన x minus 1 into root 24 plus root 25 minus x square. ఇప్పుడు x స్క్వేర్ -1ని x స్క్వేర్ -1 స్క్వేర్ అద్దాం. 1ని 1 స్క్వేర్ అద్దాం అంటే a స్క్వేర్ మైనస్ b స్క్వేర్, అప్పుడు a మైనస్ b క్యాన్సిల్ అయిపోతుంది. అంటే నెక్స్ట్ స్టెప్లో లిమిట్ x tends to 1 దీన్ని x స్క్వేర్ -1 స్క్వేర్ అద్దాం. 1ని 1 స్క్వేర్ అద్దాం, మిగతా అంతా యాస్టీస్గా రాసేయండి. x minus 1 into root 24 plus root 25 minus x square. A square minus b square, a plus b into a minus b. So limit x tends to 1 a plus b into a minus b by x minus 1 into root 24 plus root 25 minus x square. x minus 1 క్యాన్సిల్. అంటే ఇప్పుడు x వాల్యూ మనం వేస్తే ఎక్కడ కూడా 0/0 కానీ ∞/∞ రాదు. అంటే ఇప్పుడు హ్యాపీగా వేసేయచ్చు. వేసేయండి. అప్పుడు ఏమవుద్ది 1 + 1 root 24 plus root 25 minus 1 square. So 1 + 1 అంతా 2. సో 2/root 24 plus దీన్ని 25 minus 1 రాయొచ్చు. సో 2/root 24 plus root 24. అంటే కింద ఎన్ని 24లు ఉన్నాయి? 2 24లు ఉన్నాయి. సో 2/2 into root 24. 2 1s 2 1s. సో అంటే మనకి ఫైనల్ ఆన్సర్ 1/root 24 వచ్చిందన్నమాట. ఇది మన ఫైనల్ ఆన్సర్. దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకుని నెక్స్ట్ మనం 11th ప్రాబ్లంకి వెళ్దాం. ఇప్పుడు మనం 11th ప్రాబ్లంకి వెళ్దాం. ఫైండ్ లిమిట్ x tends to a sin x x sin a minus a sin x by x minus a. ఇప్పుడు నేను x వాల్యూ ఇక్కడ వేసాను అనుకోండి 0/0 వస్తుంది ఇండెటర్మినెంట్ ఫామ్. సో మీరు ఆ వాల్యూ వేసుకోండి, నేను డైరెక్ట్గా చేస్తాను. లిమిట్ x tends to a x sin a minus a sin x by x minus a. ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేయండి, ఎక్స్ సైన్ ఏ ఉంది, ఏ సైన్ ఎక్స్ ఉంది, కానీ ఏ సైన్ ఏ లేదు. సో కనుక నేను ఏం చేస్తానంటే ఏ సైన్ ఏని యాడ్ చేస్తాను, ఏ సైన్ ఏని తీసేస్తాను. సో లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ ఎక్స్ సైన్ ఏ మైనస్ ఏ సైన్ ఏ ప్లస్ ఏ సైన్ ఏ మైనస్ a sin x by x minus c. ఏం చేశాను, ఈ ఏ సైన్ ఏని యాడ్ చేసి సబ్ట్రాక్షన్ చేశాను. ఎందుకు సార్ అంటే ఇక్కడ సైన్ ఏ కామన్ తీయచ్చు, ఇక్కడ ఏ కామన్ తీయచ్చు, అందుకని నేను అలా చేశాను. సో లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ. ఇప్పుడు నేను ఇక్కడ సైన్ ఏ కామన్ తీయచ్చు. సో సైన్ ఏ కామన్ తీస్తే అప్పుడు నాకేమవుతుంది, ఇక్కడ ఎక్స్ మైనస్ ఏ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ సైన్ ఏ కామన్ తీస్తే ఎక్స్ లోపలికి వెళ్తుంది, సైన్ ఏ తీస్తే మైనస్ ఏ. ఇక్కడ నేను ఏ కామన్ తీస్తాను, ఏ కామన్ తీస్తే అప్పుడు నాకేమొస్తుంది, సైన్ ఏ మైనస్ సైన్ ఎక్స్, సైన్ ఏ మైనస్ సైన్ ఎక్స్ బై ఎక్స్ మైనస్ ఏ. ఇప్పుడు ఈ ఎక్స్ మైనస్ ఏ రెండు కూడా డివిజన్ చేస్తాను, అంటే దిస్ బై దిస్, దట్ బై దిస్ బై దిస్. సో లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ సైన్ ఏ ఇంటూ ఎక్స్ మైనస్ ఏ బై ఎక్స్ మైనస్ ఏ. ఇప్పుడు ఈ లిమిట్ దానికి కూడా ఇస్తాను. అప్పుడు ఏమవుతుంది మనకి, లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ ఇంటూ సైన్ ఏ మైనస్ సైన్ ఎక్స్, సైన్ ఏ మైనస్ సైన్ ఎక్స్.
సో ఇప్పుడు ఈ ఎక్స్ మైనస్ ఏ క్యాన్సిల్, అంటే ఇక్కడ ఏమొస్తుంది మనకి సైన్ ఏ వస్తుంది. సో ఏ అనేది కాన్స్టెంట్ కనుక లిమిట్ అప్లై చేయవస్తుంది, సైన్ ఏ వచ్చింది. ఇప్పుడు ఏ బయట తీసుకొచ్చేద్దాం. లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ సైన్ సి మైనస్ సైన్ డి 2 cos c ప్లస్ డివైడ్ ఇంటూ సైన్ సి మైనస్ డివైడ్. ఇప్పుడు ఈ ఎక్స్ మైనస్ ఇక్కడ కూడా ఉంటుంది, అది మనం రాయడం మర్చిపోయాం. ఎక్స్ మైనస్ ఇప్పుడు ఏ ఇస్తాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది లేకపోతే సైన్ ఏ మైనస్ సైన్ 0 వస్తుంది, కానీ ఇది ఉంది కదా మళ్ళీ 0/0 వస్తుంది. అందుకని సైన్ సి మైనస్ సైన్ డి 2 cos c ప్లస్ డివైడ్ ఇంటూ సైన్ సి మైనస్ డివైడ్. సో కనుక రాసుకుంటే 2 cos c ప్లస్ d/2 ఇంటూ సైన్ c మైనస్ d/2 హోల్ డివైడెడ్ బై x మైనస్ a. సో సైన్ ఏ ప్లస్ ఏ ఇంటూ లిమిట్. ఇప్పుడు లిమిట్ ఈ రెండింటికి ఇచ్చేద్దాం. సో అప్పుడు 2 ఇక్కడికి వస్తే 2a ఇంటూ లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ కాస్ ఆఫ్ a ప్లస్ x/2 ఇంటూ లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ. నేనేం చేస్తానంటే సైన్ x మైనస్ a/2 రాస్తాను. x మైనస్ a/2 రాస్తాను అంటే మైనస్ కామన్ తీసాను కనుక ఇక్కడ మనకి మైనస్ అయిపోద్ది, ఎందుకంటే సైన్ మైనస్ థీటా మైనస్ సైన్ థీటా. సో బై x మైనస్ a ఉంది, కానీ మనకి x మైనస్ a/2 కావాలి. సో కనుక నేనేం చేస్తానంటే 2తో డివైడ్ చేసి 2తో మల్టిప్లై చేస్తాను. 2తో డివైడ్ చేసి 2తో మల్టిప్లై చేస్తాను, అంటే ఇక్కడే దీన్ని 2తో మల్టిప్లై చేసి 2తో డివైడ్ చేస్తాను. ఇప్పుడు చూడండి, దీన్ని మనం x టెన్స్ టు ఏ కదా, x మైనస్ ఏ టెన్స్ టు 0 రాయొచ్చు, బై 2 కూడా రాయొచ్చు. అంటే మనకి లిమిట్ x టెన్స్ 0 సైన్ x/x 1 కదా, సో కనుక ఈ వాల్యూ 1 అయిపోద్ది. సో సైన్ ఏ మైనస్ 2a ఇంటూ ఇప్పుడు ఈ వాల్యూ వేసాను, ఈ వాల్యూ వేస్తున్నది. సో కాస్ ఏ ప్లస్ ఏ అంటే 2a/2, 2 క్యాన్సిల్ అయితే కాస్ ఏ వస్తుంది. కాస్ ఏ ఇది 1 ఏమైపోద్ది, 1 అయిపోద్ది ఇంటూ 1/2 ఉంటుంది, ఎందుకంటే ఇది 1/2, 2 క్యాన్సిల్ అయిపోతుంది. సో ఫైనల్ ఆన్సర్ సైన్ ఏ మైనస్ ఏ ఇంటూ కాస్ ఏ, ఇది ఫైనల్ ఆన్సర్. సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకుని నెక్స్ట్ మనం 12th ప్రాబ్లంకి వెళ్దాం. ఇప్పుడు మనం 12th ప్రాబ్లంకి వెళ్దాం. లిమిట్ x టెన్స్ టు 0 సైన్ ఆఫ్ π ఇంటూ x cos square x బై x². ఓకే, సో సమ చూడగానే భయపడకూడదండి. సో మనం ఏంటంటే కొంచెం లాజికల్గా ఆలోచించాలి, లాజికల్గా ఆలోచిస్తే వచ్చేస్తుంది. ఏంటి మనకి లిమిట్ x టెన్స్ 0 సైన్ x బై x 1 ఆ ఫార్ములా మైండ్లో పెట్టుకోవాలి. అంటే మనకి సైన్ x బై x ఉండాలి, ఇక్కడ ఏదో ఉంది. సో అంటే ఆ విధంగా తెప్పిద్దాం. సో తెప్పిస్తే మనకి లిమిట్ x టెన్స్ టు 0 సైన్ π ఇంటూ π ఇంటూ కాస్ స్క్వేర్ నేను రాయొచ్చు, మనం 1 మైనస్ సైన్ స్క్వేర్ ఎక్స్ రాయొచ్చు. కాస్ స్క్వేర్ ఎక్స్ నేను రాయొచ్చు 1 మైనస్ సైన్ స్క్వేర్ ఎక్స్ బై x². ఇప్పుడు చూడండి అన్ని సైన్లో ఉన్నాయి, అంటే ఆ విధంగా వచ్చే అవకాశాలు అయితే చాలా ఉన్నాయి. సో ఇప్పుడు దీన్ని రాయొచ్చు మనం లిమిట్ x టెన్స్ టు 0 సైన్ పైతో మల్టిప్లై చేయండి, π ఇంటూ 1 π మైనస్ π ఇంటూ సైన్ స్క్వేర్ ఎక్స్ π సైన్ స్క్వేర్ ఎక్స్ హోల్ డివైడెడ్ బై x². సైన్ 180 మైనస్ థీటా సైన్ థీటా. సో కనుక దీన్ని రాయొచ్చు మనం లిమిట్ x టెన్స్ టు 0 సైన్ π ఇంటూ సైన్ స్క్వేర్ ఎక్స్ π ఇంటూ సైన్ స్క్వేర్ ఎక్స్ బై x² ఉంది. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ x²ని ఇక్కడ రాస్తాను. ఇప్పుడు మనకేంటి సైన్ x బై x ఉండాలి, అంటే ఇది లేదు. సో కనుక ఇక్కడ దీన్ని డినామినేట్లోనే దీన్ని న్యూమరేట్లోనే మల్టిప్లై చేసి డివైడ్ చేస్తాను. అంటే ఇక్కడ ఏమవుద్ది π ఇంటూ సైన్ స్క్వేర్ ఎక్స్, ఇక్కడ కూడా π ఇంటూ సైన్ స్క్వేర్ ఎక్స్. ఓకే, ఇప్పుడు చూడండి మనకి లిమిట్ x టెన్స్ 0 సైన్ x బై x అనే ఫార్ములాలో ఉంది. ఇప్పుడు ఈ లిమిట్ ఎక్కడికి వస్తే ఇస్తే సైన్ x బై x అంటే హోల్ స్క్వేర్ ఉంది. ఈ π బయటకు తీసుకొచ్చేస్తే లిమిట్ రెండింటికి ఇస్తే సో లిమిట్ π ఇంటూ లిమిట్ x టెన్స్ టు, సో x టెన్స్ టు 0 కనుక
sin x టెన్స్ టు 0 అవుద్ది, sin square x టు 0 అవుద్ది, sin square x టు టెన్స్ టు 0 అవుద్ది, పై ఇంటూ sin square x టు 0 అవుద్ది. అంటే దీన్ని రాయొచ్చు లిమిట్ పై ఇంటూ sin square x టెన్స్ టు 0 కూడా అవుతుంది. సో అప్పుడు ఇది రాయండి sin పై ఇంటూ sin square x హోల్ డివైడెడ్ బై పై ఇంటూ sin square x. దీన్ని బ్రాకెట్ పెట్టుకోండి అంటే sin x బై x. దీన్ని కూడా లిమిట్ ఇవ్వండి. సో లిమిట్ x టెన్స్ టు 0. సో sin x బై x sin square x బై x అన్న sin x బై x హోల్ స్క్వేర్. సో పై ఇంటూ దీని వాల్యూ ఎంత 1, దాని వాల్యూ ఎంత 1 స్క్వేర్. సో పై ఇంటూ 1 అంటే 1, 1 స్క్వేర్ అన్న 1. సో 1 ఇంటూ 1 1, 1 పై జా పై. సో ఆన్సర్ పై. సో దీని ఆన్సర్ పై. చూసారా ఈజీగా చేసి. నెక్స్ట్ లిమిట్ x టెన్స్ 0 క్యూబ్ రూట్ 1 ప్లస్ x మైనస్ క్యూబ్ రూట్ 1 మైనస్ x బై x. అంటే మనకి క్యూబ్ రూట్లు ఉన్నాయంటే ఏంటి, మనకి వెంటనే మనకు గుర్తు రావాల్సిన ఫార్ములా అంటే x పవర్ n మైనస్ a పవర్ 1 బై x మైనస్ a ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ a పవర్ n మైనస్. ఆ ఫార్ములాలో వచ్చేస్తుంది. ఓకే దీన్ని ఎలా రాద్దాం. లిమిట్ x టెన్స్ టు 0 1 ప్లస్ x హోల్ టు ది పవర్ ఆఫ్ 1 బై 3. మనకి x పవర్ n మైనస్ a పవర్ n అంటే ఏంటి, ఇక్కడ మనకి -1 లేదు. సో కనుక -1 రాద్దాం. మరి -1 రాసామంటే +1 కూడా రాయాలి ఖచ్చితంగా. +1 మైనస్ ఇంక ఇది రాద్దాం 1 మైనస్ x హోల్ టు ది పవర్ ఆఫ్ 1 బై 3 హోల్ డివైడెడ్ బై x. ఇప్పుడు దీన్ని సెపరేట్ చేయండి. x ఇది ఇక్కడ, ఆ x దాన్ని కూడా రాదు. లిమిట్ సెపరేట్ చేద్దాం. లిమిట్ x టెన్స్ టు 0 1 ప్లస్ x హోల్ టు ది పవర్ ఆఫ్ 1 బై 3 మైనస్ 1 బై x. దానికి ప్లస్ లిమిట్ x టెన్స్ టు 0 1 మైనస్ x హోల్ టు ది పవర్ ఆఫ్ 1 బై 3 హోల్ డివైడెడ్ బై x. ఓకే సో ఇప్పుడు లిమిట్ తర్వాత రాద్దాం. దీన్ని ఏం రాద్దాం అంటే 1 ప్లస్ x హోల్ టు ది పవర్ ఆఫ్ 1 బై 3 మైనస్ 1 పవర్ 1 బై 3 రాయొచ్చు. 1 పవర్ ఎనీథింగ్ ఈజ్ 1 హోల్ డివైడెడ్ బై x పవర్ n మైనస్ a పవర్ n అంటే x మైనస్ a కదా మనం రావాలి. కనుక ఈ కింద ఉన్న xకి 1 యాడ్ చేయండి, 1 సబ్ట్రాక్షన్ చేయండి. సో +1 -1 క్యాన్సిల్ చేస్తే x వస్తుంది. అంటే మనకి ఇప్పుడు లిమిట్ x టెన్స్ టు 0. సో బోత్ సైడ్ 1 యాడ్ చేయనప్పుడు ఏమవుద్ది 1 ప్లస్ x టెన్స్ టు 1 1 ప్లస్ x టెన్స్ టు 1. అంటే ఇప్పుడు మనకి ఎలా ఉంది, లిమిట్ x టెన్స్ టు a x పవర్ n మైనస్ a పవర్ 1 బై x మైనస్ a ఫార్ములాలో వస్తుంది. దాన్ని కూడా అలాగే రాయండి. ఈ x ముందు ఉండాలి, 1 అటు సైడ్ ఉండాలి. కనుక మైనస్ కామన్ తీస్తే ఇది మైనస్ అయిపోతుంది. ఈ మైనస్ని దీన్ని తీసుకెళ్ళిపోయి లేదంటే ప్లస్ ఇలాగే ఉంచండి. లిమిట్ తర్వాత రాదు. సో ఈ మైనస్ కామన్ తీసి ఆ మైనస్ కిందకి తీసుకొచ్చాను. అప్పుడు మనకేమవుద్ది 1 మైనస్ x హోల్ టు ది పవర్ ఆఫ్ 1 బై 3 మైనస్ 1 ఉంటుంది హోల్ పవర్ 1 బై 3. ఆల్రెడీ మైనస్ x ఉంది కింద, ఎందుకంటే మైనస్ కామన్ తీసాం కనుక ఆ మైనస్ కిందకి వచ్చేస్తాను. ఇప్పుడు నేనేం చేస్తానంటే దీనికి 1 యాడ్ చేస్తాను, 1 సబ్ట్రాక్షన్ చేస్తాను. ఇప్పుడు లిమిట్ కూడా అలాగే రాయండి. సో 1 మైనస్ x టెన్స్ టు 1. సో 1 మైనస్ x మనకు 1 వేస్తే 0 అవుతుంది. సో అప్పుడు మనకి అలాగే ఫార్ములాలో వస్తుంది అన్నమాట. సో ఇప్పుడు మనకి ఇది ఎలా ఉంది, లిమిట్ x టెన్స్ x పవర్ n మైనస్ a పవర్ 1 బై x మైనస్ a లిమిట్ x టెన్స్ టు a x పవర్ n మైనస్ a పవర్ 1 బై x మైనస్ a. అంటే ఇప్పుడు దీన్ని రాయొచ్చు n ఇంటూ n అంటే 1 బై 3 n ఇంటూ a పవర్ n మైనస్ 1 ప్లస్ అక్కడ కూడా n ఇంటూ a పవర్ n మైనస్ 1 1 బై 3 ఇంటూ 1 పవర్ ఎనీథింగ్ ఈస్ 1 1 బై 3 ఇంటూ 1 పవర్ ఎనీథింగ్ ఈస్ 1. సో 1 బై 3 ప్లస్ 1 బై 3 1 బై 3 1 బై 3 ఎంత అవుద్ది 2 బై 3 అవుతుంది. సో దీంతో ఫస్ట్ ప్రాబ్లం అయిపోయిందండి. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లంలో 4 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సెకండ్ ప్రాబ్లంలోనే ఫస్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇప్పుడు మనం థర్డ్ ప్రాబ్లంలోని ఫస్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. సపోజ్ f of x is equal to this one and limit x tends to 1 f of x equal to f of 1. What are the possible values of a and b? ఇక్కడ లిమిట్ అనేది ఎగ్జిస్ట్ అయిందండి. f of x is equal to f of a అనేది వచ్చిందన్నమాట. ఈ f of x ఫంక్షన్స్ ఇచ్చాడు. x లెస్ దెన్ అయితే ఇది, x is equal to 1 అయితే ఇది, x గ్రేటర్ దెన్ అయితే ఇది. అయితే a, b వాల్యూస్ మనం ఫైండ్ చేయాలి. ఓకే సో లిమిట్ ఎగ్జిస్ట్ అయింది కనుక లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఉంటుంది, రైట్ హ్యాండ్ లిమిట్ ఉంటుంది. సో లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ రైట్ హ్యాండ్ లిమిట్ ఖచ్చితంగా ఈజ్ ఈక్వల్ అవుతుంది. సో ఈక్వల్ అవుతుంది కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ LHS కద్దాం. LHL లెఫ్ట్ హ్యాండ్ లిమిట్. సో లిమిట్
x tends to 1 minus f of x. సో లిమిట్ x tends to 1 minus 1 మైనస్ అంటే ఏంటి 1కి అప్రోచ్ అవుతుంది. సో 0 నుండి 1కి అప్రోచ్ అవుతుంది అంటే x వాల్యూ ఏంటి లెస్ దాన్ 1 అంటే ఇది తీసుకోవాలి. సో a ప్లస్ bx. సో ఈ 1 వేసేటప్పుడు మనకేమవుద్ది a ప్లస్ b ఇంటూ 1 దట్ ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ b అంటే లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ a ప్లస్ b వచ్చింది. నెక్స్ట్ రైట్ హ్యాండ్ లిమిట్ RHL లిమిట్ x tends to 1 ప్లస్ f of x. 1 ప్లస్ అంటే ఏంటి రైట్ సైడ్ నుండి 1 అప్రోచ్ అవుతుంది అంటే x అనేది గ్రేటర్ దాన్ 1. x అనేది ఏంటి గ్రేటర్ దాన్ 1. సో కనుక లిమిట్ x tends to 1 ప్లస్ గ్రేటర్ దాన్ 1 అంటే ఏం తీసుకోవాలండి b మైనస్ ax తీసుకోవాలి. వేసేయండి x వాల్యూ 1 వేసేయండి b మైనస్ a ఇంటూ 1 దట్ ఈజ్ ఈక్వల్ టు b మైనస్ a. ఓకే ఇంకేమి ఇచ్చాను మనకి లిమిట్ x tends to a f of x is equal to f of a f of 1. సో అంటే మనకేంటి లిమిట్ x is equal to 1 దగ్గర మనకి f వాల్యూ ఎంత 4. సో అంటే f of 1 అంటే 4 అంటే లిమిట్ x tends to 1 f of x is equal to 4 ఇచ్చాడు. సో మనందరికీ ఏం తెలుసు LHL is equal to RHL is equal to f of a లేంటే L వాల్యూ. సో LHL ఎంత వచ్చింది మనకి a ప్లస్ b. RHL ఎంత వచ్చింది b మైనస్ a. f of 1 ఎంత వచ్చింది 4. సో అంటే ఏంటి a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు 4 b మైనస్ a ఈజ్ ఈక్వల్ టు 4. రెండు యాడ్ చేసేయండి ప్లస్ a మైనస్ a క్యాన్సిల్ 2b ఈజ్ ఈక్వల్ టు 8 b ఈజ్ ఈక్వల్ టు 8/2 2 1s are 2 4s are b ఈజ్ ఈక్వల్ టు 4 వచ్చింది. మరి ఏ వాల్యూ కూడా కావాలి కదా. సో ఇప్పుడు b వాల్యూని ఇందులో కానీ వేసాను. సబ్స్టిట్యూట్ b వాల్యూ ఇన్ a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు 4 వేసానప్పుడు a ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 4 a ఈజ్ ఈక్వల్ టు 4 మైనస్ 4 a ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ఏ వాల్యూ 0 వచ్చింది b వాల్యూ 4 వచ్చింది. ఇవి పాసిబుల్ వాల్యూస్. దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకుని నెక్స్ట్ మనం థర్డ్ ప్రాబ్లం నుండి సెకండ్ ప్రాబ్లంకి వెళ్దాం. ఇప్పుడు మనం సెకండ్ ప్రాబ్లం చూద్దాం. ఇఫ్ f of x is equal to mod x plus 1 x less than 0 and is equal to 0 if x is equal to 0 and mod x minus 1 if x greater than 0 for what values of a does the limit exist. సో లిమిట్ ఎక్స్టెన్స్ f of x అనేది ఏ యొక్క ఏ వాల్యూస్కి ఎగ్జిస్ట్ అవుతుందని చెప్తున్నాడు. ఇక్కడ ఏ అనేది మనకి ఇవ్వలేదు, మనకు నచ్చిన వాల్యూస్ తీసుకోవచ్చు. మనకు నచ్చిన వాల్యూస్ తీసుకోవచ్చు అని ఓల్డ్ వాల్యూస్ తీసుకోవచ్చు. అయితే ఏ అనేది ఏ వాల్యూస్ ఉండొచ్చు అయితే 0 ఉండొచ్చు లేదంటే 0 కన్నా తక్కువ ఉండొచ్చు లేదంటే 0 కన్నా ఎక్కువ ఉండొచ్చు అంతే కదా. సో ఏ అనేది 0 ఉండొచ్చు, 0 కంటే నెగిటివ్ నెంబర్స్ ఉండొచ్చు లేదంటే పాజిటివ్ నెంబర్స్. సో 3 కండిషన్స్ మనం చూపించాలి. సో 3 కండిషన్స్ మనం ప్రూవ్ చేద్దాం. ఇఫ్ a ఈజ్ ఈక్వల్ టు 0 ఏ అనేది 0 అయితే అప్పుడు మన ఏంటి లెఫ్ట్ లిమిట్ LHL లెఫ్ట్ లిమిట్ x tends to 0 మైనస్ f of x. సో లిమిట్ x tends to 0 మైనస్ అంటే ఏంటి 0ని అప్రోచ్ అవుతుంది. 0ని అప్రోచ్ అవుతుంది అంటే 0 కన్నా తక్కువ ఉండదు అంటే x less than 0 అంటే ఇది తీసుకోవాలి mod x ప్లస్ 1. సో లిమిట్ x tends to 0 మైనస్ మరి mod x less than 0 అంటే ఏంటి మనకి మైనస్ అవుతుంది. సో మైనస్ x ప్లస్ 1. సో వేసేయండి అప్పుడు మనకి ఏమవుతుంది -0 ప్లస్ 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 1 వచ్చింది. ఇప్పుడు RHL రైట్ హ్యాండ్ లిమిట్ x tends to 0 ప్లస్ f of x. 0 ప్లస్ అంటే ఏంటి రైట్ సైడ్ నుండి 0 మూవ్ అవుతుంది అంటే x వాల్యూ 0 కన్నా ఎక్కువ అంటే x గ్రేటర్ దాన్ 0 అంటే ఇది తీసుకోవాలి. లిమిట్ x tends to 0 ప్లస్ f of x ఏంటి తీసుకోవాలి mod x మైనస్ 1. మరి 0 ప్లస్ అంటే ఏంటి mod x అనేది x తీసుకోవాలి. సో కనుక లిమిట్ x tends to 0 ప్లస్
x minus 1. వేసిండి x వాల్యూ 0 minus 1 దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్. ఇక్కడ +1 వచ్చింది, ఇక్కడ -1 వచ్చింది. అంటే LHL అనేది RHLకి ఈక్వల్ అవ్వాలి. సో దేర్ ఫోర్ LHL ఈజ్ నాట్ ఈక్వల్ టు RHL. సో దేర్ ఫోర్ లిమిట్ x tends to a f of x does not exist at x is equal to 0 at x is equal to a if a is 0. x is equal to a దగ్గర ఎగ్జిస్ట్ అవ్వదు. ఇప్పుడు a అనేది 0 అయితే ఎగ్జిస్ట్ అవ్వదు. ఇప్పుడు మనం a లెస్ దాన్ తీసుకుందాం. ఇఫ్ a ఈజ్ లెస్ దాన్ 0, అక్కడ గ్రేటర్ దాన్ తీసుకుందాం. a లెస్ దాన్ 0, సో LHL తీసుకుందాం. లిమిట్ x tends to a minus f of x. లిమిట్ x tends to a minus a లెస్ దాన్ 0 అంటే అర్థం ఏంటి, మనకి a వాల్యూ -1 కానీ -2 కానీ -3 కానీ తీసుకుంటామట. ఫర్ ఎగ్జాంపుల్ నేను -2 తీసుకున్నాను అంటే ఇక్కడ -3 ఉంటుంది, ఇక్కడ -1 ఉంటుంది. ఇప్పుడు నేను -2 తీసుకున్నాను ఏ వాల్యూ, మనకి x tends to a మైనస్ అంటే ఏంటి, ఇది -2ని సమీపిస్తుంది. లెఫ్ట్ సైడ్ నుండి -2ని సమీపిస్తుంది. -2 అంటే ఏంటి, x వాల్యూ లెస్ దాన్ 0 కదా, అంటే ఇది తీసుకోవాలి. ఓకేనా. ఇటువైపు వచ్చినా సరే x వాల్యూ -1 నుండి -2ని సమీపిస్తుంది. అంటే అది కూడా మనకి మైనసే కదా, లెస్ దాన్ కదా, అప్పుడు కూడా ఇదే తీసుకోవాలి. అంటే రెండు సందర్భాల్లో ఇదే తీసుకోవాలి ఇక్కడ, అది గుర్తుపెట్టుకోండి. సో mod x + 1. మరి లెస్ దాన్ మైనస్ వాల్యూ అంటే లెస్ దాన్ కనుక మనకేం తీసుకోవాలి, mod x వాల్యూ -x తీసుకోవాలి. -x + 1. x వాల్యూ వేసేయండి. x tends to a కనుక a వేయండి. సో -a + 1 అంటే ఏంటి, 1 - a. నెక్స్ట్ RHL. లిమిట్ x tends to a plus f of x. లిమిట్ x tends to a plus, ఇక్కడ a ప్లస్ అంటే x గ్రేటర్ దాన్ 0 తీసేసుకుంటే చాలామంది కాదు, ఇక్కడ ఏ వాల్యూ ఏంటి, లెస్ దాన్ 0 అంటే -2 అనుకున్నాం కనుక అటు సైడ్ వచ్చినా సరే మనకు ఇదే వాల్యూ x లెస్ దాన్ 0 అంటే ఇదే మనం తీసుకోవాలి. mod x + 1. మరి x వాల్యూ -2 అంటే x లెస్ దాన్ 0 కనుక mod x ఏమవుద్ది, -x అవుద్ది. సో కనుక -x + 1. లిమిట్ x tends to a plus -x + 1. ఏ వాల్యూ వేసేయండి, -a + 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 1 - ఇక్కడ 1 - వచ్చింది, ఇక్కడ 1 - అంటే LHL అనేది RHLకి ఈక్వల్ అయింది. సో దేర్ ఫోర్ LHL ఈజ్ ఈక్వల్ టు RHL. సో దేర్ ఫోర్ లిమిట్ ఎగ్జిస్ట్ అయింది కదా. సో దేర్ ఫోర్ లిమిట్ x tends to a f of x exists at x is equal to a if a less than 0. x is equal to a దగ్గర అది ఎగ్జిస్ట్ అయింది. ఇప్పుడు a అనేది 0 కన్నా తక్కువ ఉంటే ఎగ్జిస్ట్ అయింది. నెక్స్ట్ ఇప్పుడు మూడో కండిషన్. ఫస్ట్ కండిషన్ ఏంటి, a is equal to 0. రెండో కండిషన్ ఏంటి, a less than 0. మూడో కండిషన్ ఏంటి, a greater than 0. ఇఫ్ a is greater than 0, ఈ మూడు కండిషన్స్ ఉంటాయి. LHL లెఫ్ట్ హ్యాండ్ లిమిట్. లిమిట్ x tends to a minus f of x. మరి a గ్రేటర్ దాన్ 0 అంటున్నాను అంటే మీరు 0 కన్నా ఎక్కువ తీసుకోవచ్చు. అంటే నేను ఫర్ ఎగ్జాంపుల్ 3 తీసుకున్నాను అనుకోండి, ఇక్కడ 4 ఉంటుంది, ఇక్కడ 2 ఉంటుంది. అంటే 2 నుండి 3కి అప్రోచ్ అవుతుంది లెఫ్ట్ సైడ్ నుండి, 4 నుండి 3కి అప్రోచ్ వస్తుంది రైట్ సైడ్ నుండి. మీరు 2 నుండి తీసుకున్నా 4 నుండి తీసుకున్నా x వాల్యూ 3 అంటే గ్రేటర్ దెన్ వాల్యూ 0 కన్నా ఎక్కువ కనుక రెండు సందర్భాల్లో ఇది తీసుకోవాలి. x గ్రేటర్ దెన్ 0 అంటే ఇది తీసుకోవాలి. సో కనుక లిమిట్ x tends to a minus f of x అంటే తీసుకోవాలి mod x minus 1. mod x అంటే ఏంటి, ప్లస్ ఎక్సే కదా, ఎందుకంటే x గ్రేటర్ దెన్ 3 వాల్యూ కనుక లిమిట్ x tends to a minus x minus 1. వేసండి ఏ వాల్యూ, a minus 1. నెక్స్ట్ RHL రైట్ హ్యాండ్ లిమిట్. సో లిమిట్ x tends to a plus f of x.
సో లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏం తీసుకోవచ్చు mod x మైనస్ 1 తీసుకోవచ్చు. మరి ఏ టెన్స్ టు ఏ ప్లస్ ఎక్స్టెన్స్ టు ఏ ప్లస్ కనుక ఎఫ్ ఆఫ్ ఎక్స్ mod x అనేది ప్లస్ ఎక్స్ అవుతుంది, ఎందుకంటే ఎక్స్ వాల్యూ మనం 3 తీసుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్. అప్పుడు ఏమవుతుంది లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్ మైనస్ 1, ఏ వాల్యూ వేసండి ఏ మైనస్ 1. ఎల్హెచ్ఎల్ నాకు ఏ మైనస్ 1 వచ్చింది, ఆర్హెచ్ఎల్ కూడా ఏ మైనస్ 1 వచ్చింది, అంటే బోత్ ఆర్ ఈక్వల్. సో దేర్ఫోర్ ఎల్హెచ్ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎల్ అంటే ఏంటి లిమిట్ ఎగ్జిస్ట్. సో దేర్ఫోర్ లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ f of x exists at x is equal to a if a greater than 0, if a is greater than 0 అంటే a less than 0 అయినా ఎగ్జిస్ట్ అయింది, a greater than 0 అయినా ఎగ్జిస్ట్, కానీ 0 దగ్గర ఎగ్జిస్ట్ అవ్వాలి లిమిట్ అంటే. సో 0 దగ్గర తప్పించి అన్ని వాల్యూస్ దగ్గర ఎగ్జిస్ట్ అవుతుంది. దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకుని నెక్స్ట్ మనం థర్డ్ ప్రాబ్లంకి వెళ్దాం. ఇప్పుడు మనం థర్డ్ ప్రాబ్లంకి వెళ్దాం. ఇఫ్ ద ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ సాటిస్ఫైస్ దిస్ కండిషన్ ఎవాల్యుయేట్ లిమిట్ ఎక్స్టెన్స్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఇది మనకి సాటిస్ఫై అయితే దాన్ని ఫైండ్ చేయాలి. దాన్ని ఫైండ్ చేయాలంటే లిమిట్ ఎక్స్టెన్స్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇందులోనే ఉంది, అంటే దీని ద్వారా మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకేనా, చాలా ఈజీ అండి. సో గివెన్ దట్ ఏమి ఇచ్చాడు, లిమిట్ ఎక్స్టెన్స్ టు 1 f of x minus 2 by x square minus 1 is equal to pi is equal to pi. ఇప్పుడు లిమిట్ అనేది రెండింటికి అప్లై చేద్దాం. రెండింటికి అప్లై చేస్తే లిమిట్ ఎక్స్టెన్స్ టు 1 f of x minus 2 by లిమిట్ ఎక్స్టెన్స్ టు 1 x square minus 1 is equal to pi. ఇప్పుడు ఇది డివైడ్ చేస్తాం, అటు సైడ్ వెళ్తే మల్టిప్లై చేయాలి. సో అటు సైడ్ తీసుకెళ్ళిపోతాం. లిమిట్ ఎక్స్టెన్స్ టు 1 ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ 2 ఇస్ ఈక్వల్ టు పై ఇంటూ లిమిట్ ఎక్స్టెన్స్ టు 1 ఎక్స్ స్క్వేర్ మైనస్ 1. ఇప్పుడు ఈ ఎక్స్ వాల్యూ అందులో వేసేయండి, ఇది ఇలాగ ఉంచండి. లిమిట్ ఎక్స్టెన్స్ టు 1 ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ 2 ఇందులో వేస్తే పై ఇంటూ 1 స్క్వేర్ మైనస్ 1. సో పై ఇంటూ 1 స్క్వేర్ అంతా 1 మైనస్ 1. సో పై ఇంటూ 1 మైనస్ 1 అంతా 0. సో పై ఇంటూ 0 0, అంటే ఈ వాల్యూ 0 వచ్చింది. అంటే ఏమొచ్చింది మనకి లిమిట్ ఎక్స్టెన్స్ టు 1 ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0 వచ్చింది. ఇప్పుడు లిమిట్ మనం అప్లై చేస్తే ఏమవుతుంది మనకి లిమిట్ ఎక్స్టెన్స్ టు 1 ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఇంకా 2కి మనం లిమిట్ అప్లై చేస్తున్నాం కనుక మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. ఈ మైనస్ 2 అటు సైడ్ తీసుకెళ్ళిపోండి. సో దేర్ఫోర్ లిమిట్ ఎక్స్టెన్స్ టు 1 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2. అదే ఆన్సర్. అదే కదా అడిగాడు, లిమిట్ ఎక్స్టెన్స్ 1 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎంత, లిమిట్ ఎక్స్టెన్స్ 1 ఎఫ్ ఆఫ్ ఎక్స్ 2 మాట. దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకుని లాస్ట్ ప్రాబ్లం ఫోర్త్ ప్రాబ్లంకి వెళ్దాం. సో ఫోర్త్ వన్, ఇఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కండిషన్స్ ఇచ్చాడు ఫర్ వాట్ వాల్యూ ఆఫ్ ఇంటీజర్స్ m, n డస్ దిస్ 2 ఎగ్జిస్ట్ అంటున్నాడు. అంటే మనం ఇప్పుడు ఏంటి లిమిట్ ఎక్స్టెన్స్ 0 ఉందో లేదో చూడాలి, ఎక్స్టెన్స్ 1 ఉందో లేదో చూడాలి. ఫస్ట్ ఎక్స్టెన్స్ 0 చూద్దాం. LHL. సో లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. 0 మైనస్ అంటే ఏంటి, 0ని ఎప్పుడో చూద్దాం, అంటే ఎక్స్ వాల్యూ 0 కన్నా తక్కువ. సో అంటే ఎక్స్ లెస్ దాన్ 0, ఎక్స్ లెస్ దాన్ 0 అంటే ఇది తీసుకోవాలి. సో లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 మైనస్ mx స్క్వేర్ ప్లస్ n. సో వేసేయండి 0 వాల్యూ, అప్పుడేమవుద్ది m ఇంటూ 0 స్క్వేర్ ప్లస్ n. సో m ఇంటూ 0 స్క్వేర్ ఎంత 0, m ఇంటూ 0 ప్లస్ n, m ఇంటూ 0 ఎంత 0. సో 0 ప్లస్ n దట్ ఈజ్ ఈక్వల్ టు n. సో LHL n వచ్చింది. నెక్స్ట్ RHL. లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. సో లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 ప్లస్, 0 ప్లస్ ఏంటి రైట్ సైడ్ నుండి 0ని సమీపిస్తుంది, అంటే ఎక్స్ వాల్యూ గ్రేటర్ దాన్ 0, 0 కన్నా ఎక్కువ.
ఎక్స్ వాల్యూ గ్రేటర్ దాన్ 0 అంటే ఇదే కదా. సో ఎక్స్ వాల్యూ 0 కన్నా ఎక్కువ అంటే ఇది తీసుకోవాలి. nx ప్లస్ m. ఇప్పుడు వేసిన ఎక్స్ వాల్యూ 0, n ఇంటూ 0 ప్లస్ m. n ఇంటూ 0 0, 0 ప్లస్ m ఈజ్ ఈక్వల్ టు m. మరి ఫర్ వాట్ వాల్యూస్ ఆఫ్ ఎక్స్ m, n దట్ ఈజ్ ఎగ్జిస్ట్ అని అంటే అది ఎగ్జిస్ట్ అవుతుంది. ఇప్పుడు ఈ రెండు ఈక్వల్ అయితేనే కదా అది ఎగ్జిస్ట్ అవుద్ది. సో దేర్ ఫోర్ LHL ఈజ్ ఈక్వల్ టు RHL. దేర్ ఫోర్ LHL ఎంత వచ్చింది? n వచ్చింది. RHL ఎంత వచ్చింది? m. సో ఫర్ ఈక్వల్ నెంబర్స్ తీసుకుంటేనే మనకి ఈ ఫస్ట్ వన్ ఎగ్జిస్ట్ అవుతుంది. ఫర్ ఈక్వల్ ఇంటీజర్స్ limit extends to 0 f of x exists. నెక్స్ట్ ఇప్పుడు వచ్చేద్దాం extends to 1 చేద్దాం. LHL limit extends to 1 minus f of x. limit extends to 1 minus. 1 మైనస్ అంటే ఏంటి? 1 అప్రోచ్ అవుతుంది లెఫ్ట్ సైడ్ అంటే ఎక్స్ వాల్యూ 1 కన్నా తక్కువ. ఎక్స్ వాల్యూ 1 కన్నా తక్కువ అంటే ఇది తీసుకోవాలి. nx ప్లస్ m. సో 1 వాల్యూ వేసేయండి, అప్పుడు ఏమవుతుంది? n ఇంటూ 1 ప్లస్ m దట్ ఈజ్ ఈక్వల్ టు n ప్లస్ m దట్ ఈజ్ ఈక్వల్ టు m ప్లస్ m. ఏదైనా పర్లేదు. నెక్స్ట్ RHL లిమిట్ ఎక్స్టెండ్స్ టు 1 ప్లస్ f of x. సో లిమిట్ ఎక్స్టెండ్స్ టు 1 ప్లస్. 1 ప్లస్ అంటే ఏంటి? 1 సమీపిస్తుంది రైట్ సైడ్ నుండి అంటే ఎక్స్ వాల్యూ 1 కన్నా ఎక్కువ. ఎక్స్ వాల్యూ 1 కన్నా ఎక్కువ అంటే ఇది తీసుకోవాలి. nx³ ప్లస్ m. ఇప్పుడు ఎక్స్ వాల్యూ వేసండి, n ఇంటూ 1³ ప్లస్ m. సో n ఇంటూ 1³ ఎంత? 1 ప్లస్ m దట్ ఈజ్ ఈక్వల్ టు n ప్లస్ m. n ప్లస్ m రాయొచ్చు, m ప్లస్ n. అంటే నాకు సో ఏ వాల్యూస్ దగ్గర ఎగ్జిస్ట్ అన్నాడు కనుక ఈ రెండు ఈక్వల్. సో దేర్ ఫోర్ LHL ఈజ్ ఈక్వల్ టు RHL. నాకు LHL ఎంత వచ్చింది? m ప్లస్ n వచ్చింది. RHL కూడా m ప్లస్ n. అంటే m ప్లస్ n ఈజ్ ఈక్వల్ టు m ప్లస్ n అంటే m కామా n ఈజ్ ఈక్వల్ టు m కామా n అంటే m ప్లస్ n ఈజ్ ఈక్వల్ టు m ప్లస్ n కనుక m కామా n వాల్యూస్ మీరు ఏ వేసినా సరే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఈక్వల్ అవుతుంది. అంటే ఫర్ ఆల్ ఇంటీజర్స్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు 1 f of x exists. Therefore for all integers m comma n limit extends to 1 f of x exists. అంటే ఇక్కడ మీరు ఈ m కామా n ఏవి తీసుకున్నా సరే లిమిట్ ఎక్స్టెన్స్ 1 అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. మరి ఎక్స్టెన్స్ 0 అవ్వాలంటే ఈ m కామా n వాల్యూస్ రెండు ఈక్వల్ తీసుకోవాలి. అంటే 2x² ప్లస్ 2 నెక్స్ట్ 2x ప్లస్ 2 నెక్స్ట్ 2x³ ప్లస్ 2 ఇలా తీసుకుంటే అప్పుడు ఇది ఎగ్జిస్ట్ అవుతుంది. మీకు ఒక నెంబర్ అన్నమాట సేమ్ నెంబర్ తీసుకుంటే ఎక్స్టెన్స్ 0 ఎగ్జిస్ట్ అవుతుంది. సో అన్ని వాల్యూస్ m కామా n వాల్యూస్ ఏ వాల్యూస్ తీసుకున్నా సరే ఎక్స్టెన్స్ 1 అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇది ఫ్రెండ్స్ మనకి లిమిట్స్ అండ్ డెరివేటివ్స్లోని ఫస్ట్ ఎక్సెస్ కంప్లీట్గా అయిపోయింది. సెకండ్ ఎక్సెస్ కూడా మీకు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి అప్లోడ్ చేస్తాను. ఇంకా థర్డ్ ఎక్సెస్ మీకు నెక్స్ట్ సండే నేను అప్లోడ్ చేస్తాను. ఇంకా మీకు నెక్స్ట్ ఏ టాపిక్ కావాలో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో ఎలాగుంది, వీడియో మీకు నచ్చిందో లేదో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, చిన్న కామెంట్ కూడా చేయట్లేదు. సో జస్ట్ మీరు చూసిన వీడియోకి సూపర్ స్టార్ లేదంటే నైస్ NIC నైస్ 4 letters మీరు టైప్ చేసినట్లయితే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. సో అప్పుడు నేను మీకు ఇంకా ఆబ్జెక్టివ్ టైప్ బిట్స్ 8 మార్క్స్ క్వశ్చన్స్ 4 మార్క్స్ 2 మార్క్స్ 1 మార్క్స్ ఇవన్నీ నాకు చేయడానికి కొద్దిగా ఇంట్రెస్ట్ వస్తుంది. సో కనుక చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి. ఖచ్చితంగా నేను మీకు సిలబస్ కంప్లీట్ చేశాను. 95% అయిపోయింది. ఇంకా మనకి 5% ఉంది. ఒక్క చాప్టర్ ప్రాబిలిటీ అది అయిపోతే ఇంకా మనకి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అయిపోయినట్టే. ఇంకా మన ఫోకస్ అంతా కూడా టార్గెట్ 100. సో 10th క్లాస్ ఎలాగైతే 100 మార్క్స్ టార్గెట్ పెట్టుకున్నామో ఇంటర్లో కూడా అదే మార్క్స్ 100 మార్క్స్ టార్గెట్ పెట్టుకున్నాం. మీకు 100 రావడానికి నా సాయశక్తిలా నేను ప్రయత్నిస్తాను. మన ఛానల్ చూసిన ప్రతి ఒక్కరికి 100 out of 100 పక్కాగా వస్తుంది. అది మటుకు నేను గ్యారంటీ ఇస్తున్నాను. సో కనుక వీడియోని ఇస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.
మీ ఇంటర్ వీడియోస్ చూసినందుకు ధన్యవాదములు. అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేసినందుకు, షేర్ చేసినందుకు టేక్ కేర్, బై.